యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మహేష్, గౌతమి చౌదరి వీరిద్దరి వ్యక్తిగత వివాదం ఈరోజు మొత్తం మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఇద్దరు వ్యక్తుల వివాదం వాళ్ళ పర్సనల్, అంటే ఒక మీడియా కానీ మూడో వ్యక్తి కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు, అవి డిస్కస్ చేయకూడదు. కానీ వారిద్దరి గొడవ ఈరోజు పరిధి దాటి మీడియాని దాటి మరో వ్యక్తుల బిడ్డల వరకు, వాళ్ళ కుటుంబాలకు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే శేఖర్ భాష ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు వాళ్ళిద్దరి వివాదంలోకి శేఖర్ భాష ఎందుకు వెళ్ళారు, గౌతమి చౌదరి చాలా దారుణంగా వాళ్ళ కూతుర్ని, శేఖర్ భాష వాళ్ళ కూతుర్ని కూడా టార్గెట్ చేస్తూ ఎందుకు కామెంట్స్ చేస్తుంది, అసలు మొత్తం ఈ వివాదంలో ఏం నడుస్తుంది, ఇవన్నీ కూడా శేఖర్ భాష గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. సార్, ఇది వరకు మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. అయితే ఒక సబ్జెక్ట్ మీద చాలా కాంక్రీట్గా జరిగిన డిస్కషన్ అది. కానీ ఇలాంటి ఓ సిచ్యువేషన్లో మీతో ఇంటర్వ్యూ చేయాల్సి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల గొడవ నిజానికి మాకెవ్వరికి అవసరం లేదు, మీడియాలో చర్చకు రాకూడని అంశం. వాళ్ళ ఇద్దరు 4 గోడల మధ్య కూర్చొని చర్చించుకొని ఒక పరిష్కారం కనుక్కొని బయటికి రావాలి. కానీ వీళ్ళిద్దరి వివాదం పరిధి దాటిపోయి ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూశాను. నాకు తెలిసి మీ పాప వయసు ఒక 3 ఏళ్ళు ఉంటుంది సార్. మీ పాప మీద గౌతమి చౌదరి గారు చేస్తున్న కామెంట్స్, నేను పాప జోలికి వస్తే ఏం చేస్తావు, ఇలా మాట్లాడుతున్నారు. సార్, నాకు వాళ్ళిద్దరు గొడవ గురించి, వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు, వాళ్ళు ఎందుకు మీడియాకి ఎక్కడ నాకు అనవసరం సార్, వాళ్ళ పర్సనల్ అది. అసలు వాళ్ళిద్దరు వివాదంలోకి శేఖర్ భాష ఎందుకు వెళ్ళాడు, ఈరోజు మీ కూతురికి మీరు వార్నింగ్ వాళ్ళ ద్వారా వచ్చేంత స్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, నాకు ఇది కాస్త వివరంగా చెప్పండి. సార్, వాళ్ళ ఇద్దరు వివాదంలోకే కాదు, ఎవరిద్దరు వివాదంలోకి మన మీడియా వాళ్ళు ఎవ్వరు పోరు. అవును, ఎవడైనా సరే ఎందుకు వస్తాడంటే, నువ్వు మీడియాలో యూట్యూబ్లో ఏదన్నా సరే ఒక వీడియో పెడితే దానికి సంబంధించి కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన డిబేట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ యూట్యూబ్లోనో లేకపోతే ఏదైనా న్యూస్లో ఛానల్లో చెప్పడం అంటే ఏంటి, ప్రపంచం మొత్తం అది చూడండి, నన్ను చూడండి అని చెప్పి రాజాకి చూపిస్తారు, ఆయనకి చూపిస్తారు, నాకు చూపిస్తారు, అందరం చూడాలనే కదా వాళ్ళు పెట్టింది. చూసినప్పుడు ఏం చేయాలి, ఎవడు ఒపీనియన్ వాడు చెప్తాడు. ఎస్పెషల్లీ కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని, ఇలా లేకపోతే న్యూస్ అనాలిసిస్ చేసేవాళ్ళు. నేను నిన్న కూడా మన జగవత్ బాబు గురించి మాట్లాడాము, అంతకుముందు ఆవిడ కడలి ఆవిడ గురించి మాట్లాడాము, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం మనం. సో ఏ న్యూస్ వచ్చినా నన్ను ఇలా పిలిచి దానికి సంబంధించిన మీ ఒపీనియన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి అని అడుగుతారు. ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు తీసుకుంటారు. అలా ఈ ఇన్సిడెంట్ కూడా ఆవిడ బయట పెట్టుకోవడం వల్ల వచ్చింది తప్ప, చెప్పాలంటే ఆయన కూడా ఏ రోజు బయటికి రాలి. అవును, ఇవిడే ఫస్ట్ కేసు పెట్టింది, 498A పెట్టింది. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 498A పెట్టగానే ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని అంతా చూసాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దాంట్లో బేస్లెస్ ఎలిగేషన్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు ఉన్నట్లేవు. ఓకే. సో తర్వాత టీవీ ఛానల్స్కి ఎక్కింది, ఏవో ఆధారాలు చూపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన కొట్టిన ఆధారము, తిట్టిన ఆధారము, వరకట్నం అడిగిన ఆధారం ఒక్కటే లేదు దాంట్లో. చూపించే ఆధారాలల్లో ఈయనకి వేరే ఎఫ్ఐఆర్లు ఏవో ఉన్నాయి, అది కూడా ఎవరో ఇద్దరు కలిసి నడుచుకుపోతుంటే వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్టుగా ఆవిడ చూపించడం అనేది చూస్తున్నాం. సో బేసికల్లీ వాళ్ళ గొడవలో మనకెందుకు అనేది మీరు నన్ను అడగడం కాదు, మీరే ఆర్ఎల్స్ ఇలాంటి ఛానల్సే కూర్చోబెట్టి నన్ను దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగి, తర్వాత ఒక రోజున వాళ్ళ గొడవలకు మీరు ఎందుకు వెళ్ళారు అని అడిగితే అది విచిత్రంగా ఉంటుంది. అంటే అది మా పని నేనే కాదు కాబట్టి నేను నాకు క్వశ్చన్ అన్నాను. నేనే కాదు, చాలామంది న్యూస్ అనలిస్టులు ఉంటారు, లేడీ యాక్టివిస్టులు ఉంటారు, లేకపోతే రకరకాల ఎంతోమంది ఉన్నారు కదా అనలిస్టులు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. మీ ఛానల్లో నేనేనా బోళ్ళందరూ మాట్లాడతారు కదా. సో వాళ్ళు టాపిక్ తీసినప్పుడు నా ఒపీనియన్ చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది నాకు, ఖచ్చితంగా నేను మాట్లాడచ్చు. ఐ డోంట్ నీడ్ టు బి ఏ జర్నలిస్ట్ ఆర్ ఏ ఎక్స్పర్ట్. ప్రతి ఒక్క పౌరుడికి వాడి ఒపీనియన్ చెప్పే హక్కు వాడుకుంటుంది. మనం చాలా మొదటి నుంచి చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ వద్దాం సార్. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు తెప్పించుకొని చదువుకున్న తర్వాత మీరు తీసుకున్న స్టాండ్ ఏంటి, మీరు ఏం మాట్లాడారు? సో నేను అదే చెప్పాను, ఇది ఎక్కడ కూడా మనకి ఎవిడెన్స్లు కనిపించట్లేదు, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ లాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒకవేళ ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఆవిడ ఆల్రెడీ మీడియాకి వచ్చేసింది కాబట్టి ఆ మీడియాలో ఆవిడ ఇప్పటికే చూపించుండాలి. ఆవిడ నన్ను గృహహింసకి గురి చేశారు అని చెప్పిన ఆవిడ ఒకనొక ఛానల్లో కూర్చొని ఇవన్నీ కూడా ఆవిడ ఒక 50 లేకపోతే 20 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత అప్పుడు నేను రావడం జరిగింది. సో నన్ను కడుపుతూ ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని తోశాడు అతి క్రూరంగా ఒకటి. ఇంకొకటి నాకు మరీ దారుణంగా 25,000 శారీయే కొనిపెట్టారు
ఆయనకి ₹1,00,000 ప్యాంటు కొనిపెట్టి నాకు 25,000 కొనిపెట్టారు అనేది ఆవిడ రెండో దాంట్లో. ఈ రకంగా ఆవిడ గృహహింస చేశారు. 25,000 పాపం. మరి తర్వాత ఇంకొకటి ఏంటి, ఈవిడ్ని ఒకానొక టైంలో ఇలా గొంతు మీద పట్టుకుని ఇట్లా తోశాడు. ఇంకో టైంలో ఏదో తిట్టాడు, కట్నం తెమ్మని అడిగాడు. ఇలాంటివేవో పెట్టారు. సో వీటిలో దేనికి ఆవిడ సాక్ష్యాలు చూపించలే. మీడియాకు వచ్చి పుంఖాలుగా రోజు వాళ్ళ మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ అక్క మీద. ఆవిడ ప్రాబ్లం ఏంటి, ఈయన తిట్టాడు అనేది. వాళ్ళ అక్కకి ఎవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, లేకపోతే వాళ్ళ అమ్మ పక్కలేసిందనో, ఇటువంటి మాటలన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అవును. అండ్ వాళ్ళు లేని వాళ్ళని, వీళ్ళు రాజవంశం వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కనీసం బాత్రూమ్ కూడా లేదని, వీళ్ళ దగ్గర చాలా జమీందారీ వంశం అని అన్నీ ఉన్నాయని, నేను భరణం కోసం చేయట్లేదు, నాకు డైవర్స్ ఇస్తే చాలు మొర్రో అని. సో అట్లీస్ట్ ఈ యాంకర్లు ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో వాళ్ళు కనీసం అడిగారు, మీకు ఏం కావాలమ్మా, బాగుంది మీరు పెట్టారు కేసులు, మీకు ఏం కావాలి? డైవర్స్ కావాలి, నాకు ఇంకేం వద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు. సో తర్వాత మధ్యలో గిస్మత్ మండిని పట్టుకొచ్చారు. అవును, అది నాది, నేను చేశాను, అది ఇది అన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒక వీడియో దొరికింది. దాంట్లో అంతా ఆయనే చేశాడని ఈవిడే చెప్పింది. నేను చూసాను ఆ వీడియో, స్వతహాగా తనే చెప్పున్నారు. 2021. అవును, 2021లో ఆవిడ ఒక బ్రాంచ్ ఓపెనింగ్కి, విజయవాడ బ్రాంచ్ ఓపెనింగ్కి నిఖిల్ సిద్ధార్థ్ హీరో పక్కన కూర్చొని చెప్పిన వీడియో అది. సో మనం ఏ రోజు ఆవిడని బూతులు తిట్టింది లేదు, లేకపోతే ఆవిడకి వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయని చెప్పి ఆపాదించింది లేదు. మనం అడిగింది ఒకటే, బిడ్డకి తండ్రిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఒకటి, నిజంగా నీదైతే మొన్న 25 జనవరి వరకు ఆయన పేరు మీద ఉంది, 25 జనవరి ఎండింగ్లోనే నీ పేరు మీద రిజిస్టర్ చేశారు, మరి మొదటి నుంచి నాదే అని చెప్తున్నప్పుడు ఇది ఎందుకైంది? దీనికి సమాధానాలు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, వద్దనుకుంటే తప్పించుకోవచ్చు కూడా. అవును, అడగడమే తప్పులాగా, అడిగితే అవతల వ్యక్తి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తావు, ఫ్యామిలీ మీద దాడి చేస్తావు, కూతురుని అంటావు. మనం అడిగింది సహేతుకరమైన ప్రశ్నలు. ఇప్పుడు నువ్వే మీడియాకు వచ్చి చెప్పావు కదా. తర్వాత ఈ అబ్బాయిని ఏదో రకంగా వాళ్ళ నాన్న వాళ్ళకి ఇష్టమైన పార్టీలో చేర్పించాలని చెప్పి ట్రై చేసి అటువంటి పనులు చేసినట్టుగా వాళ్ళ శ్రేయోభిలాషులు కొంత చెప్పిన నేపథ్యంలో అది ఉందా? ఎందుకంటే మీ నాన్న ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ మీద రాళ్ళు వేసిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. అంటే దీనికి ఏం సంబంధం లేదు కదా, అవన్నీ దేనికి? ఎందుకు అంటే వీళ్ళేమో టీడీపీ ఫ్యామిలీ, వీళ్ళేమో వైసీపీ ఫ్యామిలీ. ఓకే, సో ఆ గొడవలు మీ దీంట్లో కూడా వచ్చాయా? సో ఏంటంటే మనకి వస్తున్న సాక్ష్యాలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ క్లియర్గా కనబడుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళు క్లియర్ కట్గా వద్దనుకున్నారు, వాళ్ళ నాన్న ఆల్రెడీ చెప్పారు ఆ విషయం వచ్చి. సో ఇవన్నీ కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు అడిగాం మనం. అడిగితే ఇదేమన్నా భూతా? లేదు, అడగకూడదా? సో మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు. బట్ ప్రజలకు వస్తున్న డౌట్లు, నాకు వస్తున్న డౌట్లు లేదు, ఆయన శ్రేయోభిలాషులకు వస్తున్న డౌట్లు కావచ్చు, వాళ్ళు మన ముందుకు ఏవో ఫార్వర్డ్లు పంపిస్తారు. ఇవన్నీ నిజమా కాదా మనం కొంత పరీక్ష చేసుకోవచ్చు, మనం అడగచ్చు. అసలు మాట్లాడకూడదు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిన దానికి భజన చేయాలి. అవతల వాళ్ళు ధర్మా మహేష్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీ అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని తీసుకెళ్ళి వాడు పక్కలో పడుకోబెట్టండి అని చెప్పి అంటుంది. ఇటువంటి సంస్కారహీనమైన లాంగ్వేజ్. ఈ బీహార్ గ్యాంగ్లను తీసుకొచ్చి కొట్టిస్తాం. మీరు ఆ స్టేటస్ చూసారా? మీకు పంపిస్తా చూడండి, చదవనా? ఒరే గజ్జి కుక్కల్లారా, మీ ప్రతి పేరు, మీ ప్రతి డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నేను తెప్పిస్తున్నా. ఈరోజు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న ప్రతి చెత్త ఆ కొడుకులు, ఈ కొడుకులు అని ఉంది, నేను ఆ ఓడు అవాయిడ్ చేస్తున్నాను. వాళ్ళందరికీ యూట్యూబ్ మీడియా అడ్డం పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ అడ్డం పెట్టుకొని నా గురించి వాగుతున్న వాళ్ళకి చెప్తున్నా, కొడకల్లారా, మీకు ఏమైనా అయ్యేటప్పుడు అది నేనే అని మనసులో గుర్తు తెచ్చుకోండి. ఏ బీహార్ ఓడో వచ్చి గౌతమి చౌదరి అని ఒకటి ఉంది అని మనసులో స్మరించండి. నా వెంట్రుక టచ్ చేయండి. మీరు ఈరోజు మీది అనుకుంటున్నారుగా, కొడకల్లారా, నా కాళ్ళు పట్టుకొని మీరు ఏడుస్తారు. ఇట్స్ ఏ ప్రామిస్. జస్ట్ కొన్నాళ్ళు ఆ ఓడు ఆపుకోండి. అంటే ఎవరినిది? సో అదే జర్నలిస్ట్ అందరినీ ఉద్దేశించి ఎవరైతే ఆవిడని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ అనమాట. అంటే ఒక క్వశ్చన్ చేయకూడదా? చేయకూడదు. ఆవిడ చెప్పిందే వేదం అని భజన చేస్తే కరెక్ట్. ఆవిడకి అగ్నిస్ట్గా ఒక క్వశ్చన్ కూడా రాకూడదు. ఏమ్మా, ఈ వీడియో నీదే కదా, నువ్వే కదా చెప్పావు 2021లో ఆయింది అని చెప్పి అడిగితే మండిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు బయటికి తీస్తున్నారు? ఇది చాలా దారుణంగా ఉందండి. అదొకటేనా?
చూడండి, అంటే బీహార్ గ్యాంగులు తీసుకొచ్చి కొట్టిస్తాను. మీకు ఇంకోటి పంపించాను చూడండి. నా పేరు తీసి బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదు, ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు, దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే వద్దండి. బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదు, ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు, ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు చేస్తే, అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. అయి వాడి ఎథిక్స్, అయి వాడి వాల్యూస్. 3 ఏళ్ల పసిపాప గురించి ఆవిడ మాట్లాడుతున్న భాష, ఆవిడ మనస్తత్వం, ఆవిడ మానసికంగా ఆవిడ స్థిమితంగా ఉందా? వద్దు చూడండి. వాడు శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుగు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా. శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా. ఏదైనా పిక్కో. నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకండి ఇతను లేస్తే పాప ప్రస్తావన తీసుకొస్తుంది? అంటే ఎంత కర్కశమైన మనుషులు, ఎంత నరరూప రాక్షసులు వీళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం కొడుకుని అడ్డం పెట్టుకొని ఆయన దగ్గర నుంచి చేసుకుంటూ, ఒకవేళ మనం మాట్లాడి తీసి పాయింట్ల వల్ల ఆవిడకి ఎక్కడ రావో అని చెప్పి ఏకంగా అవతల వాళ్ళ పిల్లల్ని కూడా ఇంత నీచంగా మాట్లాడేది. అంటే ఏం చేస్తుంది? జోలికి వస్తానంటే పసి పిల్లల మీద ఇంత నీచంగా మాట్లాడే మనిషి అసలు మనిషేనా? అది తల్లి. రియల్లీ సారీ. అంటే ఇలాంటివన్నీ ఇంటర్వ్యూలో ప్రస్తావించాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాదొక స్ట్రైట్ క్వశ్చన్, ఓపెన్గా అడుగుతాను, మీరు ఓపెన్గా చెప్పండి. మీడియాలో మీరు వాళ్ళ విషయాలు ప్రస్తావించింది కాకుండా ఈ 3-4 రోజుల్లో ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా గౌతమి చౌదరి గారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం కానీ, అబ్యూజ్ వర్డ్స్ వాడడం కానీ జరిగిందా? అసలు ఆవిడ ఫోన్ నంబర్ మనకు తెలీదు, ఆవిడ ఎక్కడో తెలియదు, ఆవిడ ఏ రోజు మాట్లాడని కూడా అనుకోను నేను. మరి మీరు కేవలం కొన్ని ప్రశ్నలు అడిగిన దానికి తను ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నేనే కాదు, ఎవరు అడిగితే వాళ్ళని. అతను ఎవరో విజయ్ అని అతను ఏదో చెప్పాడు, చెప్తే ఒరే పంది మొహవాడా, ఇంక మిగతా వాళ్ళందరూ ఎవరైతే కామెంట్లు పెడతారు, కామెంట్లు పెట్టేవాళ్ళు. నిన్న ఆవిడ లైవ్లో కింద కామెంట్లు, మరి ఏంటి మూర్తి గారు మీకు సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళందరినీ, ధర్మాకి సపోర్ట్ చేస్తున్నానంటే మీ అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి వాళ్ళ పక్కన పడుకోబెట్టండి రాట. ఎవడు సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ పచ్చి బూతులు తిడుతుందనమాట. ఇంత పచ్చి బూతులు తిట్టగలిగిన ఆవిడ బీహార్ గ్యాంగుల్ని దింపి మనుషుల్ని, ఫ్యామిలీని టార్గెట్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెప్పించుకుంటున్నా అంటే ఏంటి, ఎక్కడ పోతున్నారు ఏంటి తెలుసుకొని వాళ్ళు అటాక్ చేస్తావా? ఇంత క్రిమినల్ బ్రెయిన్ది కదా. ఫ్యామిలీ డీటెయిల్స్ తెప్పించుకుంటున్నా, కూతుర్ని టార్గెట్ చేస్తా, ఇలా మాట్లాడేవాళ్ళు. భర్త గృహహింసకి గురి చేశారు ఆవిడ. ఆ అమాయకురాల్ని భర్త తిట్టేశారట, తోసేశారట. నమ్మసక్యంగా ఉందా? ఇన్నాళ్ళు అన్ని ఛానల్స్లో కూర్చొని ఏదో మాట్లాడుతుంది అనుకునే వాళ్ళకి ఇవాళ ముసుగు తీసి ఆవిడ నిజస్వరూపం ఏంటో తెలిసింది. అంతా టీవీ5 మూర్తి గారి పుణ్యమే. ఏ రోజైతే ఆయన ఓపెన్గా వచ్చి అవును ఈవిడ వెనకాల నేనే ఉన్నాను అని చెప్పంటే అన్నారు, వద్దు ఛానల్ పేరు వద్దు,
ఆయన చేశారు, లైవ్ చేశారు, చూసాం మేము కూడా. అంటే నాకు మాట్లాడుతాను ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా అవినీతి చేశారు అనుకుందాం, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారుగా మీడియా వాళ్ళు. అదే ఒక మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అమ్మో పక్క ఛానల్ వాళ్ళు మనం చేయొద్దు. లేదు నేను కాదనట్లేదు, ఆ ఛానల్ నేను తీయొద్దు అంటున్నా. ఎక్స్పోజ్ చేస్తున్నానా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన నేనే ఉన్నాను ఈవిడ వెనకాల అని ఆయనంతటికి ఆయనే వచ్చి చెప్పిన మాట, తర్వాత ఈవిడ చెప్పిన మాట ఒక మాట వినిపిస్తా మీకు. మూర్తి సార్ రివర్స్ అయితే వాడు బతికింటే వాడికి అర్థం కావట్లా. ఏమవుద్ది? చంపేస్తారా? బీహార్ గ్యాంగులు దింపుతారా? ఈవిడ చెప్తున్నట్టుగా ఏం చేస్తారు? కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు, కాస్త క్లియర్గా చెప్పండి. శేఖర్ భాష ఈ విషయంలోకి ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే మీరు ఇప్పుడు దాకా చెప్పారు, తను పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది కాబట్టి పబ్లిక్ అడగచ్చు. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను చెప్పారు. మూర్తి గారు కూడా ఆ అమ్మాయి విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు, ఒక లేడీ సఫర్ అవుతుంది, ఒక స్టాండ్ తీసుకున్నారు. దాన్ని మీరు చాలా మంది ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది? తప్పు పట్టాల్సి వస్తుంది, రైట్ పట్టాల్సి వస్తుంది కదా. ఒక జర్నలిస్ట్గా నువ్వు రెండు కోణాలు చూపించు, ఓకే? లేదు నువ్వు ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసి ఆవిడ రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్పి నువ్వు ఇంటర్వ్యూ మొదలెడతావు. సో అది ప్రాబ్లం. నాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు. ఈవిడ చెప్తుంది కదా, మూర్తి గారు తలుచుకుంటే నిన్ను అది చేస్తారు, ఆయన తలుచుకుంటే నీ బతికేమవుతుంది అంటే ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఏమవుద్ది? మీరు నేను మామూలు సాదాసీదా అండి, ఆయన ఒక ఛానల్కి సీఈఓ చేస్తున్నారు కదా. ఫైనల్గా ఎవరైనా జర్నలిస్టే, మనుషుల్ని కొట్టలేము, కొట్టకూడదు, మనకు రాజ్యాంగం ఉంది. తప్పు ఒప్పుల గురించి మాట్లాడేటప్పుడు మరి ఒక ఆడపిల్ల కోసం స్టాండ్ తీసుకున్నాను, ఒక ఆడపిల్ల కోసం స్టాండ్ తీసుకున్నాను, ఒక ఆడపిల్ల కోసం ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని రోడ్డు నేస్తారు? అసలు ఆయన ఈవిడ వెనకాల ఉన్న విషయం ఆయన చెప్పేదాకా ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ రోజు ఆయన ఈవిడ వెనకాల ఉన్నారని తెలియదు. ఆవిడ ఇలాంటి ఆవిడ అని చెప్పి ఆయన నిజంగానే తెలుసా? అంటే పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేసి, ఇప్పుడు ఆయన జర్నలిస్టే కదా, ఇప్పుడు ఆ పక్షాన ఈ పక్షాన అడుగుతారు కదా, క్వశ్చన్లు అడుగుతారు కదా, క్వశ్చన్లు అడిగిన వాళ్ళని చంపేస్తారా? వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారా? బూతులు తిడతారా? ఇప్పుడు మీరు ఇవన్నీ మూర్తి గారికి పంపించారా? తను మాట్లాడిన ఈ మాటలన్నీ అంటే తను ఒకవైపు మీరు అన్నట్టు తను ఒకవైపు స్టాండ్ తీసేసుకున్నారు, తను స్టాండ్ తీసుకున్న పర్సన్ వాడుతున్న లాంగ్వేజ్ ఇది అని చెప్పి ఆయనకి తెలిసేలాగా ఫార్వర్డ్ చేశారు. ఇప్పటికే తెలిసింది. ఆయన ఆవిడ లైవ్ చూడకుండా ఉంటారా? ఆయన చేసే ప్రతిదానికి ఈవిడ లైకు, వాయిస్ వెర్సా. మీరు గమనించండి, మూర్తి గారి ప్రతి వీడియోకి ఈవిడ లైక్ ఉంటుందంట. అండ్ అలాగే ఇందాక ధర్మ మహేష్ చెప్తున్నారు, అదే హోటల్లో ఆయన అదే దగ్గర నుంచి లైవ్ ఇచ్చాడు, ఈవిడ అదే పక్క నుంచి లైవ్ ఇచ్చిందంట. ఓకే. సో ఈయన చెప్తున్నట్టు ఒకసారి గెలవడం అనేది కరెక్ట్ కాదు, ఆయన ఒకటేసారి కలిశానని చెప్పాడు అంటున్నారు. బట్ ఈవిడే చెప్పింది, ఆ వీడియో విన్నారా మీరు? ఒకసారి కాదు బోల్డ్ సార్లు కలిశానని. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్ ఐ డోంట్ నో, లైక్ ఐ మీన్ అసలు ఒక మగాడితో ఏదో ఒక డిస్కంఫర్ట్ అనిపించింది కదా. ఐ నెవర్ ఫెల్ట్. నేను చాలాసార్లు కలిసాను సార్ ని, అయితే ఏంటి? ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్ ఐ డోంట్ నో, లైక్ ఐ మీన్ అసలు ఒక మగాడితో ఏదో ఒక డిస్కంఫర్ట్ అనిపించింది కదా. ఐ నెవర్ ఫెల్ట్. నేను చాలాసార్లు కలిసాను సార్ ని, అయితే ఏంటి? చాలాసార్లు కలిసానని చెప్తున్నారు. సో జనరల్గా మగాడితో డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆయనతో లేదు. అర్థమైందా? అండ్ ఇంకొకటి అదే ఒకసారి కాదు చాలాసార్లు కలిసాను, అయితే ఏంటి? వాళ్ళిద్దరు మాటకు చాలా వైరుధ్యం. పాయింట్ చాలాసార్లు కలిసేవారు అనేది ఈవిడ చెప్తుంది, ఆయన ఒకటేసారి కలిసాను అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అండ్ అంటే మనం అపార్థం చేసుకోకూడదు అని చెప్పి ఒక జర్నలిస్టు నిన్న ఈయన మూర్తి గారి సీనియర్, ఓకే, ఆయన ఒక వీడియో పెట్టారు, మీరందరూ అలా అపార్థం చేసుకోకండి, ఆయన నేను దగ్గరుండి చూశాను, విజయవాడలో ఇట్లాగే ఎవరికి ఆడవాళ్ళకి ప్రాబ్లం వచ్చినా ఆయన ముందుంటారని చెప్పి మీకు అది కూడా పంపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు తెలిసిపోద్ది కదా వాళ్ళ సీనియర్ చెప్పారంటే, మీరు ఎప్పుడైనా నమ్ముతారా? ఆయన ఏం చెప్పాడు వినండి. అంటే అపార్థాలు చేసుకోకండి ఆయన. హాయ్ ఫ్రెండ్స్, నిజాముకి
జర్నలిజం ద్వారా సంక్షేమ ప్రజల అభివృద్ధికి కాదు. చూస్తేనేమో ఆయన అపరభీష్ముడు, పెళ్లి వద్దనుకున్న వ్యక్తి. కానీ ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది నాకు అర్థం కాదు. అయితే బహుశా ఆయన అంటే వారలేని వాళ్ళు, ఆయన ప్రగతిని చూసి ఈర్ష్యపడేవారు, ఇలాంటి పుట్టిస్తూ ఉండవచ్చు. మచ్చుకొని మీకు మనవి చేస్తాను. ఆయన విజయవాడ ఈటీవీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మాకు దగ్గరలోనే ఉన్న అశోక్ నగర్లో ఒక చోట అద్దెకుండేవారు. అయితే ఆ అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంట్లో బహుశా కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరితోనో వీరికి ఏదో సంబంధం ఉందని గట్టిలో 1,00,000 అన్నారు. కానీ మేము నమ్మలేదు వాటిని. అయినా వాటిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గారు విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు ఏం ప్రారంభం ఆయనపై అదే రకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక టీవీ ఛానల్, ఆ పేరు నేను చెప్పను, చాలా మంది తెలిసే ఉంటుంది. ఆ ఛానల్ ఆయన పనిచేస్తున్నప్పుడు ఈటీవీ కాదు వేరే ఛానల్ పోసారు. ఆ ఛానల్లో పనిచేసి ఒక జర్నలిస్ట్ కప్పుల్లో ఒక ఆవిడ ఏదో బాధ ఉందనో, ఇవాళ ఈ గౌతమి చౌదరి లాగా ఇంకేదన్నా బాగా ఇబ్బంది ఉందనో చౌదరికి మన మూర్తి గారికి చెప్పుకుందని మూర్తి గారు ఆవిడ్ని ఎంతో ఆదరించి తన ఫ్లాట్లో ఉంచుకున్నారని, అది గిట్టని ఆవిడ భర్త గారు, ఆయన కూడా ఒక జర్నలిస్టే అంటారు, ఆయన గారు మూర్తి గారు కాళ్ళవేళ్ళబడి తనకు బుద్ధి వచ్చిందని, తన భార్యను తనకు అప్పచెప్తే వెళ్ళి కాపురం చేసుకుంటానని ఎంతో బతుకున్నప్పటికీ కూడా స్త్రీజన పక్షపాతి, అబలలు కన్నీళ్లు పెడితేనో లేదా అతను కొద్దిగా బాధపడితే కూడా ఏమాత్రం తట్టుకోలేని మూర్తి గారు దానికి ఒప్పుకోలేదని, దాంతో ఆయన వద్ద కొంతకాలం ఉండిపోయిందని, ఇది తట్టుకోలేని ఆ పిచ్చి మహారాజు ఆ జర్నలిస్ట్ ఆవిడ భర్త గారు బహుశా ఆత్మహత్యకి యత్నించడమో లేదా ఒంటిపై కిరోసిన్ పోసుకుని సాగుబోతుల మధ్య చనిపోయడం లేదా తెలియదు. అనామకంగా ఆ ఇష్యూ అట్లా అయిపోయింది. ఆ తర్వాత కూడా సార్ ఆయన చెప్తూనే ఉన్నారు ఆయన ఎక్స్పీరియన్స్. అంటే లేదు అదే చెప్తున్నారు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఎవరన్నా సరే ఆయన ఒక అబల కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాళ్ళని చేరదీసి వాళ్ళకి న్యాయం చేసే కోణంలోనే ఆలోచిస్తారు. సో కాకపోతే 2 విషయాలు, ఇప్పుడు కొట్టాడు, తిట్టాడు, లేకపోతే ఏదో అయింది, గొడవ అయింది అని చెప్పి ఒక ఆడపిల్ల నీ దగ్గరికి వచ్చి చేసినప్పుడు 2 రకాలుగా ఆలోచించవచ్చు. లేదా ఆడపిల్ల మీద కొడతావా నువ్వు, ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి రావాకు, పోరా అని చెప్పి ఇది చేయొచ్చు. నీకు నేను ఉన్నానమ్మా, మందలించడం కావాలంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో ఉంటే కొడతారు, కావాలంటే నువ్వు మా ఇంట్లోనే ఉండమ్మా, ఎన్నాళ్ళైనా పర్లేదు అనే ఒక సదుద్దేశంతో ఆయన ఆశ్రమం ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అది నచ్చని వాళ్ళు ఆయన పంపించరా, మావిని పంపించరా అని ఉంటాడు. ఈయనేమో నాకు తెలుసురా, నువ్వు పంపిస్తే నువ్వు ఇట్లా కొట్టి తిట్టి ఇది చేస్తావు, ఇంకా గట్టిగా మాట్లాడంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు ధర్మ మహేష్ ఇట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తన కూతురుని చూసుకోవడానికి ఎక్కడికి వెళ్తే, సో కొడుకుని చూసుకోవడానికి వెళ్తే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని షీటీమ్స్లో పంపించి అక్కడ ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పి గట్టిగా చెప్పిన నేపథ్యం అదే చూస్తున్నాం మనం. సో అంటే ఆయన అలా ఫీల్ అవుతారేమో. సో వీళ్ళు వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, భర్త దూరంగా ఉంటేనే వీళ్ళు శ్రేయస్కరంగా ఉంటారు. సరే భర్తతో మెల్లగా ఎప్పుడు ఒకటి మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటున్నారేమో. బట్ ఈ లోపలే ఆ పిచ్చి మహారాజు ఆత్మహత్యాయత్నం చేసి కిరోసిన్ పోసుకొని ఏదో అయ్యాడని చెప్తున్నారు. ఏం చేస్తారు సార్, భార్యను అన్ని రోజులు అక్కడ ఇంట్లో అవును, నువ్వు భార్యను కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకని ఇంట్లో పెట్టుకుని నీ పాపం పండింది, నువ్వే కిరసనాలు పోసుకొని వస్తావు. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలా? అదే అంటున్నాను. ఇప్పుడు 2 రకాలుగా ఆలోచించవచ్చు. కలపాలనుకునే వాళ్ళు ఉంటారు, విడిపోతేనే వీళ్ళు హాయిగా ఉంటారు అనుకునే వాళ్ళు ఉంటారు. నిజమే ఇప్పుడు ఆయన చెప్పింది మొత్తం వీడియోలో. మరి ఆయన గురువు గారో లేకపోతే ఆయన కన్నా సీనియర్ అని చెప్తున్నారు. సో ఇది నిన్న నుంచి అన్ని చోట్ల వచ్చింది, నాకు సర్క్యులేట్ అవుతూ వచ్చింది. అంటే ఎవరైనా సరే ఇలా వచ్చినప్పుడు నీ ఆలోచన మోడ్ ఒక రకంగా ఉంటుంది, నా ఆయన ఆలోచన విధానం అది. ఇన్ఫ్యాక్ట్ ఇదే టైప్లో ఏ రోజైతే డిబేట్ పెట్టారో ఆ రోజున ఇందాక ఆ టీవీ ఛానల్లో కూడా చూపిస్తున్నారు, లైవ్ నడిచింది. ఫస్ట్ మహేష్ వచ్చి విక్ టీవీలో తన గోడంతా వెళ్ళబోసుకున్న తర్వాత అయ్యో బిడ్డ కోసం ఇంత అల్లాడిపోతున్నావా అనే నేపథ్యం కావచ్చు, లేదు నీకు బిడ్డను చూడాలనుందా అని ఒక స్టేట్మెంటు, ఒక వాట్సాప్ మెసేజ్ ఆయనకు వస్తుంది. అంటే దాని అర్థం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. పాపం ఆయన బిడ్డను చూడడానికి తహతహలాడుతున్నాడని బాధపడిన వాళ్ళ అత్తగారు ఇలా బిడ్డను చూస్తావా నాయన అని అడుగుండొచ్చు. అవును, అడిగారు. లేదు నీకు బిడ్డను చూడాలని ఉందా, అయితే నువ్వు ఇవన్నీ మాని. ఆ స్టేట్మెంట్లు మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మూర్తి గారు
ఆవిడ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొట్టి చంపేస్తాడని అర్థం చేసుకొని ఆయన్ని ఇవి దూరం పెట్టుండొచ్చు. లేదయ్యా ఇద్దరు కలిసి ఉండండి కొట్టుకోకుండా అని చెప్పేది కూడా ఎలాగైనా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్లో అన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి, నీకు బిడ్డను చూడాలని ఉందా అయితే ఇటువంటివన్నీ ఆపే, అక్కడ క్వశ్చన్ మార్క్. లేదు బిడ్డను చూడాలని ఉందా అయితే బాబు అంటే అవును అత్తమ్మ చూడాలని ఉంది అని నేను వెంటనే పెట్టాడు, రిప్లై ఇచ్చాడు. పెట్టిన తర్వాత వాడు ఇవాళ సాయంత్రం చూపిస్తాను అవును అని కూడా చెప్పారు. బాబు నిజంగా నీకు ఉద్యోగిని చూడాలని ఉందా? చూడాలని ఉంది అత్తమ్మ, అందుకనే కదా ఇన్నాళ్ళు ఇది చేస్తున్నాను, పద్దాకా గుర్తొస్తున్నాడు అంటే ఈవినింగ్ చూపిస్తాను అంది. అదే ఈవినింగ్ ఈయన డిబేట్ పెడతాడు. ఇంకా డిబేట్ పెరిగెట్టు. అంటే నేను ఇక్కడ మొహమాట ఏం లేదు సార్, నేను ఆ ఛానల్లో విందే చెప్తున్నాను. మహేష్ గారు స్వయంగా చెప్పారు, బిడ్డను తీసుకొచ్చి చూపించే సమయానికి మూర్తి గారే అడ్డుకొని అక్కడ డిబేట్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకా గ్యాప్ పెరిగిపోయిందని మహేష్ గారు చెప్పారు. మీరు కానీ మహేష్ గారు చేస్తున్న ఆరోపణలు గౌతమి చౌదరిని దాటిపోయి మొత్తం మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ వైపు ఏళ్ళు చూపించడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఆయన స్త్రీజన పక్షపాతి, వాళ్ళ కోసం నిలబడే ఇది ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన ఒక అబద్ధం వల్ల అది అబద్ధం అని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ కేస్ ఆయన కనుక ఈవిడ చెప్తుంది మూర్తి గారు నేను చాలాసార్లు కలిసాం, మూర్తి గారు జెంటిల్మెన్, ఒకనొక ఆయన చేసుకుంటే తప్పేంటి అని కూడా మాట్లాడిన ఇది ఉంది. సో ఇటువంటివి ఈవిడ చెప్తున్నప్పుడు ఒక పక్క ఆయనేమో లేదు ఏదో ఒకసారి రెండుసార్లు కలిశాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. చూసేవాళ్ళకి ఎందుకు ఈయన ఇలా చెప్పాల్సి వస్తుంది? నిజంగానే ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా సరే ఒక అమ్మాయికి నువ్వు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చి చెప్తే బాగుంటుంది తప్ప ప్రజల వద్దకే పాలనలాగా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆయన తినే కంచంలో తిని ఇవి చెయ్యాలా? నేనేమి అది తప్పు పట్టను, న్యాచురల్గానే వెళ్ళి ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు మూర్తి అంటే ఒక న్యాయమూర్తి స్థానంలోనే కూర్చున్నావు, నువ్వు ఒక పెద్ద ఛానల్కి సీఈఓగా ఉన్న నువ్వు, నీకు ఇటువంటిది ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దీంట్లో ఉండి వాళ్ళతో అంత ఫ్రెండ్లీగా ఉండి రోజు వాళ్ళని కలుస్తున్నప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడావా? బాబు అవతల పర్సన్తో కూడా చర్చించాలి. అంటే ఇద్దరిని కలపడానికి ట్రై చేసి ఉంటే ఆయన చెప్పింది నిజమైతే ఆ పిచ్చి మహారాజు కిరసనాలు పోసుకొని చచ్చిపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా దీనికి వస్తే మొగుడు పెళ్ళాలని కలపాలనుకునే దీంతో మాట్లాడడం ఒక పద్ధతి. సరే వీళ్ళకి కలవదు అనుకుంటే అది వేరే విషయం. కానీ ఈయన అన్నాళ్ళు ఆవిడతో ఉన్నప్పుడు, ఆవిడతో రెగ్యులర్గా కలుస్తున్నారని ఆవిడ చెప్తున్న నేపథ్యంలో మూర్తి గారు, అండ్ అలాగే నా వెనకాల మూర్తి గారు ఉన్నారని ఈవిడ చెప్పుకుంటూ మూర్తి గారు కోపం వస్తే నీ పని అయిపోతుందని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఓపెన్గానే ఆవిడ నేను సపోర్ట్ చేస్తున్నాననే నేపథ్యంలో మనం దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, మూసుకోలేదు, ఓపెన్ ఆయన ఉన్నాడు అని చెప్పేది. సో ఈ రిలేషన్ అటువంటిదా లేకపోతే నార్మలా అనేది కదా ఇప్పుడు బయట చర్చనీయాంశం. అటువంటిది అని అనుకుంటే అటువంటిది ఎందుకు అదే అంటున్నా. ప్రూఫ్ అంటే ఏంటి? ఇప్పుడు రీతూ చౌదరికి ఈయనకి అంటగట్టారు. ఈవిడ అంటే ఈవిడ మనస్తత్వం ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ధర్మ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నగా ఈవిడ వెంటనే వచ్చేసింది. గత 30-40 రోజులుగా ఈవిడ ఏ రోజు ఇంటర్వ్యూ ఇస్తున్నా ఏ రోజు వాళ్ళు వచ్చి ఆపలేదు, అరవలేదు. బట్ వీళ్ళ నాన్న కానీ ఈయన కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూలో కనబడితే ఈవిడ వచ్చేసి వీళ్ళు నా గురించి ఏం చెప్పేస్తారో అనే భయం, లేకపోతే ఆ ఇంటర్వ్యూ మొత్తం రభస చేసేసి ఫ్యాక్ట్స్ బయటికి రాకుండా చూసుకోవడము, లేకపోతే మూర్తి గారి గురించి ఏమన్నా విషయాలు బయటకు వచ్చేస్తాయి అది ఏదో రకంగా ఆపాలి అనుకోవడము తెలియదు. సో వచ్చిన ప్రతిసారిగా మూర్తి గారిని కవర్ చేయడానికే ఈవిడ తాపత్రయపడుతున్నట్టు ఆ మాటల్లో తెలుసు. లేదండి, ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఒక పర్టికులర్ కేసులో ఒక స్టాండ్ తీసుకొని ఇంత ఫైట్ చేసుకొని అంటే తన సైడ్ నుంచి ఆలోచిస్తే తన ఇన్ని నిందలు అసలు ఏం అవసరం మూర్తి గారికి? అదే నేను అంటున్నా. ఇప్పుడు ఒక ఆవిడ్ని గుంజకు కట్టేసి ఒకడు కొట్టాడు, వీడియో మీరు ఈ మధ్యకాలంలో చూసింటారు. అటువంటి దాంట్లో ఒక అబల పాపం నిస్సహాయరాలు అటువంటి స్టేజ్లో ఉంది. అటువంటి వాళ్ళ వెనకాల నిలబడడం వేరు. నాకు నెల ఖర్చే 10 లక్షలు. ఆవిడకి లాయర్లు ఉంటారు, ఆవిడ ఫోన్ చేయగానే వచ్చి ఈయన పట్టుకెళ్ళిపోయే పోలీసులు ఉంటారు, ఆవిడ వెనకాల ఇలా టీవీ ఛానల్ సీఈఓలే ఉంటారు. ఇంతమంది ఉండి ఆవిడ అబలేంటండి? కాదు కదా. అండ్ అలాగే ఇన్ని బూతులు తిట్టగలిగిన ఆవిడని ఈయన రివర్స్లో ఏమైనా తిట్టగలడా అని నాకు డౌట్ వస్తుంది. మీరు ఆ విషయంలో అక్కల్ని అందరినీ తిడుతోంది కదా, పసి పిల్లల్ని కూడా వదలకుండా తిడుతోంది కదా. ఇంత క్రూరమైన నేచర్ అంటే 3 ఏళ్ల పసిపిల్ల గురించి అలా మాట్లాడతారండి.
నలుగురు వచ్చి రేప్ చేస్తే అనే మాట ఎంత సారీ, ఆ వీడియో విన్నాను. ఆ ఓడు కానీ ఆ వీడియో కానీ బయటికి రావద్దనే నేను ప్రస్తావించట్లేదు. అది ఇంకా దారుణంగా ఉంది, వద్దండి. వెరీ 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 సారీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు. నేను ఇప్పుడు ఆవిడ ఇలా నీచమైన భాష మాట్లాడితే, నన్ను ఏదో తిట్టేస్తే నేను ఆగుతాను, వీడికి అవమానం అయిపోతుంది అని చెప్పి అనుకుంటుందేమో. ఎవరికి అవమానం అవుతుంది? నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది, నీ బుద్ధి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ఇంత క్రిమినల్ మైండా, ఆఖరికి పసిపిల్లలకి కూడా టార్గెట్ చేసేంత నీచమైన మెంటాలిటీయా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఇది జనాలకి తెలియాలి, ఆవిడ నిజస్వరూపం బయటకు తెలియాలి. ఇన్నాళ్ళు ఒక ముసుగేసుకొని నేను చాలా అమాయకురాలని, నాకు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్న ఆవిడ నన్ను గృహహింస చేశారు, ఇది చేశారు, ఇది చేస్తానని చెప్పి ఆవిడ నోరు, ఆవిడ భాష, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు సరే, పెళ్ళికి ముందు ఎఫ్ఐఆర్ ఉంటే తప్పేంటి, పెళ్ళి తర్వాత కూడా ఉంటే తప్పేంటి, ఆయన చేసుకుంటే తప్పేంటి, ఇవన్నీ కూడా మాట్లాడింది. సరే ఫైన్, కానీ ముందు తర్వాత వదిలే, ముందు ఎవరితోనూ ఉన్నా వదిలే, అదే నేను తప్పు పట్టను. కానీ పెళ్ళి చేసుకుని ఉన్న భర్తని నువ్వు, నీకన్నా వాళ్ళు బాగున్నారు, నీకన్నా చాలామంది బాగున్నారు, వాళ్ళందరూ నాకు ట్రై చేస్తుంటారు, నేను నిన్ను ఏదో చూసి నువ్వు వెంబడబడ్డావు నా కోసం అని చెప్పి నేను చేసుకున్నాను, వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు, అంతకుముందు వాడు నన్ను అలా చూసుకున్నాడు, ఇలా చూసుకున్నాడు, ఇలాంటి మాటలని ఏ భార్య అయినా సరే భర్తతో చెప్తే ఆ భర్త సంసారం చేయగలడా? ఎప్పుడైనా సరే. ఇప్పుడు సంసారం అనేది నిజానికి చెప్పాలంటే మగాడి ఇనిషియేటివ్తోనే ఉంటుంది. ఒకవేళ చాలాసార్లు ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా కూడా పిల్లల కోసమో ఏదో సంసారం జరగచ్చేమో, కానీ ఒకవేళ మగాడికి ఇష్టం లేకపోతే సంసారం జరగదు. ఒక్కసారి మగాడి కాన్ఫిడెన్స్కి కనుక దెబ్బ పడిందంటే వాడు ఎంత చేయాలనుకున్న సంసారం కూడా చేయలేడు. ఎంత బయట ఎవరిని చూసైనా సరే వాడు మోజు పడచ్చేమో, కానీ ఇంటికి రాగానే ఆవిడ చూడంగానే ఒక దాన్ని ఏమంటారంటే అండర్ కాన్ఫిడెన్స్ గురి, అంటే ఇప్పటికి నేను నచ్చను, నేనేం చేసినా ఇప్పుడు నన్ను తిడుతుంది. అలాంటప్పుడు నీకు ఆవిడని చూస్తే ఈ రకమైన ఫీలింగ్స్ రావు. సరే, వాళ్ళ పర్సనల్స్ మనకొద్దు, మన ఇంటర్వ్యూ కూడా టాపిక్ కాదు. నేను చెప్పేది గృహహింస అంటే ఏంటంటే, ఇలా ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. ధర్మ మహేష్ ఆవిడ స్టేటస్లు పెట్టింది, యు ఆర్ నాట్ అప్పీలింగ్ టు మీ. నా కోసం 100 మంది బయట, ఇప్పుడు నేను చిటికలో నాకు బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోవాలంటే చిటికలో పని, నాకు వాళ్ళు ఇది పెడుతున్నారు, వీళ్ళు ఇది పెడుతున్నారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నాయి, ఇటువంటివన్నీ చెప్తుంటే ఆయన ఆల్రెడీ నా ముందు చాటింగ్ చేస్తుందండి. వేరే వాళ్ళు ఎవరో ఈ ముద్దు సింబళ్ళు, లవ్ సింబళ్ళు ఏవో పెడుతుంటే ఏమన్నా అంటే ఇది నా ప్రైవసీ, నాకు వేరే నెంబర్ ఉంది, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతుందండి. ఏమి లేకపోవచ్చు, అదొక ఫ్యాన్ ఇది ఫీల్ అవ్వచ్చు, కానీ అవతల ఒక హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడు? అంటే అంటే వీళ్ళ పర్సనల్ అంటే నేను ఆగుతున్నాను. ఒక భార్యని భర్త, నీకన్నా అమ్మాయి బాగుంటుంది, నువ్వు వేస్ట్ దానివి అనకూడదు ఇలా అన్నప్పుడు ఆవిడకి ఎలా ఉంటుంది? అది గృహహింస అయినప్పుడు ఇది గృహహింస కాదా? బట్ బేసికలీ మగాడి బతుకు ఏంటంటే ఎటువంటి సెక్షన్స్ లేవు. వాళ్ళు వెళ్ళి పెట్టచ్చు 498A, మగాడు పెట్టడానికి ఏం లేదు. వాళ్ళు తిట్టినా కొట్టినా నీకు చచ్చిపోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు. సార్ నా పిల్ల నన్ను కొట్టింది సార్, నా పిల్ల నన్ను తిడుతోంది సార్, నన్ను డిగ్రేడ్ చేస్తుంది సార్ అంటే పోరా పని చూసుకుంటారు. ఏ సాక్ష్యం లేకపోయినా వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టేయచ్చు. శేఖర్ భాష ధర్మ మహేష్కి డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళాడా? మాట్లాడడానికి ట్రై చేశాను నేను, వాళ్ళ శ్రేయో బ్లష్లతో మాట్లాడాను. ధర్మ మహేష్తో మీరు ఇప్పుడు దాకా మాట్లాడాను 1-2 సార్లు మాట్లాడాను. ఏంది అసలు మీ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏమి నడిచింది? మీరు ఆయనకి ఏమన్నా భరోసా ఇచ్చారా? లేదు మిమ్మల్ని ఆయన ఏమన్నా హెల్ప్ అడిగారా? లేదు ఆ అమ్మాయి చెప్తున్నట్టు మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిచిందా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడుచుంటే వాళ్ళని చూపించమనండి. ఆవిడ ఒక మాట అంది, నాకన్నా అడుక్కు తినే వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారు. ఆవిడ అంటే ఈ మాట అన్న ఆవిడ ఆన్ రికార్డు 10 కోట్లు ఏమని చెప్పి ఆవిడ అడుక్కుంటుంది. నన్ను అన్నం కాదు, ఎవరు చేస్తున్నారని ఆలోచించు. ఇన్ఫ్యాక్ట్ నాకు నోటీసులు పంపించి ఒక 25,000 అడుక్కుంటున్నారు వాళ్ళు. ఎవరు? గౌతమి చౌదరి. దేనికి? వాళ్ళ లాయర్ నాకు నోటీస్ పంపిస్తాడు, నోటీస్ పంపించి ఈ నోటీస్ కాస్ట్ 25,000 నాకు పంపించానండి. అది రాజవంశం ఏమిటో 25,000 అడుక్కోవడం ఏంటో. నేను మీకు 25,000 అడుక్కుంటున్నారు నన్ను. ఏం మాట? దేనికి మీకు నోటీసు? ఆవిడ గురించి అంటే, ఆవిడ కంపెనీ గురించి అంటే మనమేం మాట్లాడకూడదంట. ఓకే, ఎందుకు మాట్లాడకూడదు? నేను నీ కంపెనీ గురించి మాట్లాడలా, నీ గురించి మాట్లాడలా.
నువ్వు చేసిన యూట్యూబ్ వీడియోస్ వాటి గురించే డిస్కషన్. నువ్వు ఆ యూట్యూబ్ వీడియో అనేది జనాల మీద పడేసావు. జనాల మీద పడేసినప్పుడు ప్రతి ఒక్కరికి వాడి అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు భార్య బెడ్రూమ్లో కెమెరా పెట్టడం నా హక్కు అని చెప్పి అంటుంది, అది లీగల్ అని చెప్తుంది ఆవిడ. అది ఏ చట్టంలో ఉంది నేను ప్రశ్నించకూడదా? నువ్వు తప్పును తప్పుగా ప్రచారం చేస్తుంటే LLB చదువుకున్నా అని చెప్తున్నావు, ఆ మాత్రం చట్టం తెలియదా నీకు? నేను గూగుల్ అడిగి మరీ చూపించా. రైట్, చూడండమ్మా, నా భర్తకు తెలియకుండా నేను ఒక హిడెన్ కెమెరాని నా సొంత ఇంట్లో నా పేరు మీద ఉన్న ఇంట్లో అయినా పెట్టుకోవచ్చా అంటే నో, వాళ్ళకి చెప్పకుండా నువ్వు పెట్టడానికి లేదు, సీక్రెట్ కెమెరా పెట్టడానికి లేదు. నా ఇల్లు కదా, నేను బెడ్రూమ్లో పెట్టుకుంటా, బాత్రూంలో పెట్టుకుంటా అంటే కుదరదు. ఇవే మనం ప్రశ్నించింది. అంతేగాని ఆవిడ క్యారెక్టర్ గురించో లేకపోతే ఇంకోటో ఆవిడకున్న ఎఫ్ఐఆర్లో ఇవన్నీ మనం మాట్లాడలే. లేదు అవన్నీ మనకు అనవసరం కూడా. సో అసలు మన సబ్జెక్ట్ కూడా అది కాదు. అండ్ ఇప్పుడు శేఖర్ భాష గారు, మీరు ఇన్ని రోజులు ఈ ఇష్యూలో జర్నీ చేస్తున్నారు, అక్కడ మీరు క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్న ధర్మా మహేష్తో మీరు ఏం మాట్లాడారు అంటే, ఈవిడే నాకు నేను మాట్లాడిన కొత్తలోనే ఒక నోటీస్ కదా దాన్ని ఏమంటారు, ఒక మీలాంటి మీడియా మిత్రుడితోటి ఒక చిన్న రాయబారం పంపించింది. ఆవిడ గురించి మంచిగా మాట్లాడాలంట, ఏమన్నా ఫైనాన్షియల్ కావాలంటే నేను చూస్తా. ఇది మీకా? ఎప్పుడు సార్ ఇది? మేబీ ఒక 2 వారాలు అవుతుందేమో. ఓకే, మీరు ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? ఏముంది దాంట్లో చెప్పడానికి? సో నాకు అలాంటి ఉద్దేశం లేవు. బట్ ఆవిడ ఏమన్నా అఫెండ్ అవుతుందంటే నేను ఏమీ లేదు. ఆవిడ చేసిన వీడియోనే నేను చూపించి అడిగాను, ఏది అంతా ఆయన కృషి అని చెప్పిన ఆవిడ వీడియో. తర్వాత వాళ్ళ నాన్న మీద ఉన్న ఎఫ్ఐఆర్ ఏదో నాకు వచ్చింది. సో ఇది నిజమా కాదా, ఏది అబద్ధం చెప్పండి, నేను చెప్పిన దాంట్లో నేను చూసుకుంటాను, నేను సరి చేసుకుంటాను అనగానే వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపించారు. అదేంటంటే ఆ కిస్మత్ మండిని ఈవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది. అది కూడా నాకు డౌట్స్ రేవుకెత్తింది. జనవరిలో ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? రోజు నాదని చెప్తున్నారు కదా, జనవరిలో చేయాల్సిన పని ఏంటి? అప్పుడు నేను వెరిఫికేషన్ కోసం వాళ్ళ మేనేజర్ని వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే త్రూ ఇలాగే ఫ్రెండ్స్తో ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, ఇదంతా కొడుకు గురించి అండి, నా కొడుకుని నాకు ఇవ్వకుండా బలవంతంగా చూపించకుండా నా దగ్గర నుంచి ఈ ఆస్తి గుంజుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు. ఇది వీళ్ళ అమ్మ నాన్న ఇలా వెళ్తే నన్ను ఇలా షీ టీమ్స్కి ఫోన్ చేసి నన్ను ఇంటికి కూడా రానివ్వకుండా, ఆ ఇంటికి రెంట్ నేనే కడుతున్నా, ఆ కార్కి ఇన్స్టాల్మెంట్ నేనే కడుతున్నా 3 లక్షలు, అన్నీ నేనే చేస్తున్నా కూడా నన్ను కనీసం ఇంటికి రాకుండా చేస్తున్నారు అన్నాళ్ళు చూపించింది. సడన్గా ఎందుకు ఇది అని చెప్పేదానికి ఇవాళ ఆయన సమాధానం చెప్తాను. నాకు తెలియదు, ఆ క్వశ్చన్ నేను అడగలేదు ఆ రోజు, నాకు అంతవరకే ఆయనతో మాట్లాడింది. బట్ ఇవాళ ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్ పై చెప్పింది ఏంటంటే, అప్పటి నుంచి మూర్తి గారితో రెగ్యులర్గా టచ్లో ఉంది. మూర్తి గారు ఈ సమస్య పరిష్కారం అవ్వాలనుకుంటే మీరు ఆయనకి బిడ్డను చూపించకండి అని చెప్పాడా అని ఆయన చెప్తున్నారు. మూర్తి గారే బిడ్డని నాకు చూపించకుండా అడ్డం పడుతున్నాడని ఆయన చెప్తున్నారు ఇవాళ. ధర్మా మహేష్ చెప్తాను. ఆ రోజు నాకు ఇంత అన్ని క్వశ్చన్లు అడగాలని లేదు, నేను జస్ట్ దాని గురించి అడిగి ఆవిడ పంపించిన డాక్యుమెంట్ ఇది ఉంది కదా, ఎందుకు ఇదంటే ఇట్లా బిడ్డను చూపించాలంటే మీరు సెటిల్ చేసుకోండి అని అంటున్నారు. ఈరోజు అదే ఇంటర్వ్యూలో ధర్మా మహేష్ మాట్లాడుతూ ఒక కొత్త పాయింట్ రేజ్ చేశారు. ఎవరైతే ఈ గౌతమి చౌదరి తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను అండ్ మీరు చెప్తున్న ఆ జర్నలిస్టు ఇద్దరు కలిసి ఒక ఛానల్ పెట్టాలని, దానికోసం ఈ డబ్బులు వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు, అందుకే ఇంతలావన ఫైట్ చేస్తున్నారు, నా మీద ఇంతలావన దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఇది ధర్మా మహేష్ చెప్తున్న మాటలు. దీనిపైన మీకేమన్నా? నాకు దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా తీసుకోలేదండి, నేను కనుక్కుంటాను, ఏమన్నా వస్తే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. బట్ అంటే అలా చెప్పారనుకోండి, ఇది నిజమా అని మనం వాళ్ళని అడగచ్చు కదా, అడగాలి కదా. ఒక జర్నలిస్ట్గా మీరు నన్ను అడుగుతున్నట్టే, మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఆవిడని అడగాలనుకునే కదా క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది ఏ జర్నలిస్ట్ అయినా ఆవిడ అడగాలి కదా. అడిగితే పిల్లల్ని చంపేస్తారా, బీహార్ గ్యాంగ్ని తీసుకొచ్చి కొట్టించేస్తారా? అడగడమే తప్ప అంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నారు మనుషులు? మిమ్మల్ని ఇంట్లో తిట్టట్లేదా మీ వైఫ్? అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు, సీరియస్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫార్చునేట్లీ వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఏమి చూడరు. నీకెందుకు ఎక్కలేని పంచాయతీలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తున్నావు, ఈరోజు పాప దాకా వచ్చింది, కామ్గా ఉండలేవా, మిమ్మల్ని ఎవరు ఏం క్వశ్చన్ చేయట్లేదు. ఇవన్నీ వాళ్ళ దాకా వెళ్ళవు అసలు, అన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే. నేను కూడా గత కొన్నాళ్ళుగా అసలు మీడియాలో లేను, ఎందుకంటే నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. సో ఆయన పనిలో ఉండిపోయాను నేను. బట్ తర్వాత ఇంకా 3 నెలల తర్వాత కాస్త నాకు ఏదో వెసులుబాటు దొరికినప్పుడు అప్పుడు వచ్చి ఇట్లా న్యూస్ అనాలిసిస్ చేస్తుంటే అప్పుడు మన ఒపీనియన్ జస్ట్ ఒపీనియన్. ఇప్పుడు కొంతమంది ఆవిడని గట్టిగా తిట్టిన వాళ్ళు ఉన్నారు, బాగా బలంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆవిడ అక్కడ తిరిగింది ఇక్కడ తిరిగింది అని. లేదండి, అంటే మీరు ఒక ఆర్జేగా పనిచేశారు,
అంటే ఏ ఓట్స్ రావాలో ఏ ఓట్స్ రాకూడదో మీకు తెలుసు. అండ్ ఎవరం కూడా ఇంత చదువుకున్నాం, ఇంత జ్ఞానం ఉంది, ఎవరం కూడా ఒక ఆడ మనిషి మీద ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా బ్యాడ్ వర్డ్స్ వాడలేము, నిందలు వేయలేము. కాకపోతే ఒక క్వశ్చన్ మీరు రేజ్ చేసిన తర్వాత ఆ వస్తున్న నేను అసలు ఇవన్నిటికంటే మించి అడిగిన క్వశ్చన్ ఒకటే, బిడ్డ అదే బుజ్జిబాబు వాడికి 2 ఏళ్ళు, వాడికి తండ్రిని దూరం చేయడం న్యాయమా? ఇప్పుడు సరే ఆయన ఏదో చేశాడు అనుకుందాం, నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి శిక్ష బాబుని చూపించకుండా ఉండడం అనుకుందాం, ఓకే. ఇప్పుడు బాబుకి శిక్ష కదా ఇది, అంతే కదా. నువ్వు చేస్తున్న ఆయన మీద కసి తీర్చుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఇతడు సమిధిగా మారుతున్నాడు కదా బాబు. అవును, నేను అడిగేది అదే, మీరు ఏదైనా తేల్చుకోండి. ఇప్పుడు ఒకవేళ విడిపోదాం అనుకుని విడిపోయారు, ఆయన ఇంట్లో ఈయన ఒక ఇంట్లో ఉన్నారు, చూడాలని వచ్చినప్పుడు వచ్చి చూస్తున్నాడు, బాబుకు కూడా ఆనందమే కదా, బాబుతో కాసేపు ఆడుకుంటాడు. లేదు ఇతను మమ్మల్ని కొట్టడానికి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఇటువంటివన్నీ చెప్పారు. సరే పోనీ అటువంటిది అనుకుంటే ఒక గంట సేపు బయటకు పంపించండి బాబుని, కాసేపు ఆడుకుంటాడు ఈయనతోటి. బట్ నాకు ఒకటి అనిపించింది, ఈ భాష మాట్లాడిన తర్వాత ఈ బీహార్ గ్యాంగులతో తీసుకొచ్చి జర్నలిస్టులందరినీ కొట్టించేసి చంపించేసి నాకు ఎగనెస్ట్గా ఎవడైనా మాట్లాడినా, ధర్మాకి ఎవడు సపోర్ట్ చేసినా వాళ్ళ పెళ్ళాలందరినీ తీసుకొచ్చి పక్కన పడి ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి అక్కడితో ఆగకుండా, అంటే క్రిమినల్ కోపంగా 4 తిట్లు తిట్టడం వేరు, ఇట్లా గ్యాంగులను తీసుకొచ్చి ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ప్లాన్ చేసి మిమ్మల్ని కొట్టించేటప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారా నా పేరు అని చెప్పడం అనేది దిస్ ఈజ్ క్రిమినల్ యాక్టివిటీ విచ్ ఇస్, అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం చేస్తుందనేది అర్థమవుతుంది ఇక్కడ. ఏదో అదొకటే కాకుండా ఆఖరికి పసిపిల్లల్ని కూడా తను నీచంగా టార్గెట్ చేస్తూ దాని సంగతి చూస్తా, 3 ఏళ్ల పసిపాపని ఏంటి క్వశ్చన్లు అడిగితే ఇటువంటివి చేస్తున్న మనిషి పాయింట్ వినండి ఇక్కడ. అంటే ఇంత సంస్కారహీనంగా మాట్లాడి, ఓకే సంస్కారహీనం పక్కన పెడదాం, బట్ ఇలా క్రిమినల్ ప్లాన్లు వేస్తూ అవతల వాళ్ళు ఎవరైతే నా గురించి మాట్లాడతారో వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఏదైనా చంపిద్దామో లేకపోతే ఏదైనా చేద్దాం, కిడ్నాపులు చేస్తారా, చంపిస్తారా, ఏ రకంగా టార్గెట్ చేస్తారో 3 ఏళ్ల పాపని నాకు తెలియదు. బట్ అది ఇలాంటివి జరిగినప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా, ఇటువంటి తల్లి దగ్గర ఈ బిడ్డ పెరగడం సేఫా? వాడు ఈ భాష నేర్చుకొని ఇటువంటి దుందుడుకు చర్యలు చేసి అవతల వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ ఇంటి మీద పడి నీ పిల్లాడిని ఏదన్నా చేస్తే, ఇప్పుడు అందరూ నాలా పరమాత్మ మంచి వాళ్ళు ఉంటారని నేను చెప్పను, ఎవరికైనా కోపం వస్తాను, నువ్వు నా బిడ్డను టార్గెట్ చేస్తే నేను నీ బిడ్డను టార్గెట్ చేస్తాను, ఎవడన్నా వెళ్ళి చేశాడు అనుకో బిడ్డకే కదా ప్రాబ్లం. ఇదే క్వశ్చన్ వాళ్ళ భర్త ధర్మా మహేష్ రీసెంట్గా అడిగారు, ఆయన బాధ అదే. ఈరోజు ఇప్పుడు ఇలా నా బిడ్డ మీదకి ఎవడన్నా వచ్చేస్తే నాగతేం కావాలి, వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. సో ఇటువంటి ఆవిడ దగ్గర బిడ్డ ఉండడం అనేది ఖచ్చితంగా శ్రేయస్కరం కాదు. అది ఆవిడ భాష విన్నా, ఆవిడ చేష్టలు చూస్తున్న ఎవరికైనా అర్థమైపోతుంది. నేను ధర్మాన్ని కూడా అడుగుతున్నది అదే, ఇటువంటి వాళ్ళ దగ్గర బిడ్డని పెడితే రేపు వాడు ఎలా తయారవుతాడు ఎవరికైనా అర్థమవుతుంది కదా. బిడ్డ సంస్కారవంతంగా పెరగాల, ప్రతి బిడ్డకి ఒక మంచి చదువు, మంచి సంస్కారం, మంచి నడవడిక ఉండేది ఉండాలి, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. ఇలా నువ్వు అందరినీ గొడవలకి వెళ్ళి వాళ్ళని చంపడానికి వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే బీహార్ గ్యాంగ్లు ఎవడో ఒకటి ఇంకో బీహార్ కాకపోతే ఇంకో ఛత్తీస్గఢ్ గ్యాంగ్ వచ్చి మీ ఇంట్లో అటాక్ చేస్తే ఏమవుతుంది? నేను కూడా గట్టిగా అపోజ్ చేసేది ఇదే అండి. ఎందుకంటే వాళ్ళు రౌడీజం చేస్తున్నారని చెప్తూ నువ్వు చేస్తున్నది రౌడీజం, వాళ్ళు బాడీ షేమింగ్ చేస్తున్నారని చెప్తూ, అంటే నేను లావ్ అయిపోయాని చెప్తున్నా, ఈవిడ చేస్తున్నది బాడీ షేమింగ్, వాడు ఎవడో పందిలా ఉన్నాడు అని చెప్తున్నది బాడీ షేమింగ్. వాళ్ళ మామ ఈవిడ్ని ట్రాన్స్జెండర్లా ఉన్నావు, ట్రాన్స్జెండర్ అని చెప్పి ఏదో తిట్టాడని చెప్తున్నా, ఆయన నన్ను గృహింప చేసి ఈవిడ నన్ను యాక్చువల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా అఫెండ్ అయ్యారు. నిన్న చంద్రముఖి గారు ఫోన్ చేశారు, ఆవిడ ఎట్లా మాట్లాడతారండి అని చెప్పి, నేను ఏదో మాల్లో ఉన్నాను నేను వచ్చి స్పందిస్తానని చెప్పి కూడా అంటున్నారు చంద్రముఖి గారు. మీకు ఐడియా ఉన్నారు కదా చంద్రముఖి గారు, మీరు వినిపిస్తే ఆవిడ మాట కూడా. చంద్రముఖి గారు నేను ఊరికే చెప్పట్లా, ఆవిడ ఇది చూసి ట్రాన్స్జెండర్స్ గురించి ఇలా మాట్లాడతారా, ఆఖరికి ఆవిడ కూడా సానుభూతి వ్యక్తం చేశారు. ఓం శ్రీ మాత్రే నమః. జై భవాని అన్నస్వామి, నేను అమ్మవారి దీక్షలో మాలలో ఉన్నాను. నేను ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో అలాగే ఉంచండి, నేను దీనిపైన యాక్షన్ తీసుకుంటానన్న. ఇది ఒకటే కదా, ఇంకా చాలామంది పోరంబోకులు అంటది వాడకూడని మాటలు ఇలా అని. నాకు ఆవిడ లాయర్ టాపర్ ఎలా అయిందో కూడా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఏమవుతుందో కూడా తెలియకుండా లా టాపర్ ఎట్లా అయింది.
బెడ్రూమ్లో కెమెరాలు పెట్టకూడదు అనే విషయం కూడా తెలియకుండా, హిడెన్ కెమెరాలు పెట్టకూడదు అనే విషయం కూడా తెలియకుండా ఆవిడ లాయర్ ఎట్లా అయింది? అది కూడా టాపర్ ఎట్లా అయింది? ఇవి క్వశ్చన్ చేస్తే బీహార్ గ్యాంగ్ని పంపించి చంపించేస్తానని చెప్పి అంత ఓపెన్గా రౌడీజం చేస్తుంటే దాన్ని ఆ మహానుభావుడు టీవీ5 మూర్తి గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నేను ఈవిని సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు కదా. అవును సార్, ఆవిడకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది సార్, ఫ్రస్ట్రేషన్లో ఇలాగే చేస్తారు సార్ ఆడవాళ్ళు అంటారా? పోనీ అది కూడా చెప్పండి. పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేస్తామంటారా ఫ్రస్ట్రేషన్ వస్తే? మీరే అడగండి. నేను అడుగుతున్నాను మూర్తి గారిని, నేను ఓపెన్గానే అడుగుతున్నాను. సార్, ఇటువంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారు, పసిపిల్లల గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ, 3 ఏళ్ల పసిపిల్ల గురించి మాట్లాడుతుంది ఆవిడ. ఈ మొత్తం వ్యవహారంలో మీరు చాలా రోజులు ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ గౌతమి చౌదరి అసలు ఏం కోరుకుంటుంది, దీనికి ఎలా పులి స్టాప్? ఆవిడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. ఆవిడ ఏమంటుంది, నాకు డ్రైవర్స్ ఇస్తే చాలు అని చెప్పిన ఆవిడే తర్వాత మెల్లగా గిస్మత్ మండి అది నాది, దాని మీద 25 కోట్లు వచ్చింది కాబట్టి దాంట్లో 10 కోట్లు ఇవ్వండి అని వాళ్ళ నాన్న దాన్ని ఏదో మరి కాంప్రమైజ్ చేశారు. లేకపోతే సరే నిజమే అనుకుందాం, ఒకవేళ 25 కోట్లు వస్తే చూపించండి. 25 కోట్లు అదే ఐటీ రిటర్న్స్ ఉండాలి కదా, అవును, తీసుకొచ్చి చూపించమనండి. 0 తెలుసా మీకు? 0 ఐటీ రిటర్న్స్ ఇన్నేళ్లలో. బయటకు చెప్తున్నా ఫేక్ మాటలు ఇవన్నీ. గిస్మత్ బ్రాండ్ మీద వచ్చిన ఇన్కమ్ ఏదన్నా ఉంది అంటే చూపించమనండి ఐటీ రిటర్న్స్. అదే సార్, అది అంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పి చెప్తారు. చూపించమనండి. 25 కోట్లు వచ్చింది అన్నారు కదా, 25 కోట్లు వస్తే 10 కోట్లు తీసుకోమనండి. నిజంగా ఏం డౌట్ లేదు. 25 కోట్లు వచ్చినట్టు లెక్క చూపించాలి కదా. అవును, చూపించండి. నేను 10 కోట్లు అడుగుతున్నావు, ఎందుకయ్యా 10 కోట్లు అడుగుతున్నావు అంటే దాని మీద 25 కోట్లు వచ్చింది అన్నారు. మరి అది నిజమే అయితే ఏంటంటే ఒక బ్రాండ్ పెట్టుకున్నందుకు అంత డబ్బులు వస్తాయా? ఇది బ్రాంచ్ మీద వచ్చిన ఇన్కమ్ కాదు, బ్రాండ్ మీద వచ్చిన ఇన్కమ్. ఎంత రాయల్టీస్ ఇచ్చినా కానీ అసలు లేదు కదా అంత. బట్ నేను కొన్ని బ్రాంచెస్ మీ ఉన్నాయి అనుకుందాం, ఆ బ్రాంచెస్లో వచ్చిన ఆదాయం అయినా సరే చూపించండి. ఐటీ రిటర్న్స్ అని ఇప్పుడు మీరు 25 కోట్లు సంపాదించారు అంటే ఆ 25 కోట్లకి వీళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే అవి ఖచ్చితంగా తీసుకొచ్చి ఇదిగోండి ఇంత వచ్చిందని చెప్పి చూపించండి. దమ్ముంటే, మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే అడగచ్చు కదా. ఒక జర్నలిస్ట్గా మనం అడిగితే చంపేస్తారా? పసిపిల్లల మీద టార్గెట్ చేస్తారా? అడగడం కరెక్టా కాదా? క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు అడుగుతారు? ఎందుకండి మా బ్రాండ్ మా ఇష్టం, మా గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు బయట? మీరు మీడియాలో వచ్చిన స్టేట్మెంటే కదా ఇది. 25 కోట్లు వచ్చాయి కాబట్టి నేను 10 కోట్లు అడుగుతున్నానని నువ్వు మీ ఆయనతో కూర్చొని 4 గోడలో చెప్పుకోవట్లా. ఓ పెద్ద ఛానల్లో కూర్చొని మా అందరికీ వినిపించావు కదా. దాంట్లో నిజాలు మేము అడగడం తప్ప? మాకెందుకు వినిపించావు? మాకేం కర్మ ఇది? రోజు కూర్చొని గంటలు పుంఖాలు. సరే నేను పట్టించుకోను అనుకో, ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా ఇట్లా, అప్పుడైనా చూస్తాను కదా. చూసినప్పుడు డౌట్లు వస్తాయి కదా, వచ్చినప్పుడు అడుగుతాం కదా. ఏమ్మా ఇది తప్ప, నేను అడగడం తప్ప చెప్పండి. మీరు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు కదా, ఈ 10 కోట్లు నిజంగా న్యాయబద్ధమైన డిమాండ్ అయితే, 25 కోట్లు వాళ్ళకి వచ్చిన విషయం నిజమే అయితే ఐటీ రిటర్న్స్ చూపించండి మీకు వచ్చినవి. అడగచ్చా? అడగకూడదా? ఖచ్చితంగా అడగచ్చు. చూపించమనండి, అడగమనండి. నాకు భరణం వద్దన్నారు కదా, ఓకే. మీరు అదే దాని మీద స్టిక్ అని ఉంటే దాని మీద వచ్చిన ఇన్కంలో ఫర్ ఎగ్జాంపుల్ 30% అనుకుందాం. 30% కూడా లేదు, సరే ఎంత అయితే అంత 30% అనుకుందాం. దాంట్లో 3 పార్ట్నర్లు అనే లెక్క వేసుకుంటే వచ్చిన దాంట్లో 30. మీరు ఐటీ రిటర్న్స్ చూపించండి, దాంట్లో 30% వేసుకొని తీసుకోండి. దీనికి ధర్మా మహేష్ రెడీగా ఉన్నారా? ఆయన రెడీగానే ఉన్నానని చెప్పారు కదా. నాకు బిడ్డనిచ్చి నువ్వు తీసేసుకో అంతే, ఆయన రెడీగానే ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే బిడ్డను చూపించలేదో అప్పుడు ఈ నీళ్ళు అబ్జెక్షన్ పెట్టాడు. నేను ఇచ్చిందే నీకు బిడ్డ కోసం, నువ్వు ఆ బిడ్డనే నాకు చూపించకపోతే నాకెందుకు? అదే కదా ఆయన చెప్తున్నది. శేఖర్ భాష గారు, ఫైనల్గా నాకు ఒక ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. ఇన్ని రోజులు మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, అయితే ఇప్పుడు వాళ్ళ థ్రెట్టింగ్ అనేది మీకు పర్సనల్గా ఫ్యామిలీ దాకా వచ్చేసింది. ఈ అంశంలో ఇకపైన శేఖర్ భాష ఆగిపోబోతున్నాడా, ఇంకా ఎక్కువ ఫైట్ చేయబోతున్నాడా, ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాడు? ఒక మాట భయ్యా, ఇప్పుడు మీరు పిలిస్తే నేను ఇంటర్వ్యూకి వచ్చా, నేను ఇదేం ఉద్యమంగా వెళ్ళి చేయాలనుకోవట్లేదు. రేపు ఎవరన్నా సరే వచ్చి నన్ను అడిగితే నేను ఖచ్చితంగా నా ఒపీనియన్ చెప్తా, అది నా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వు నాకు గంటలు వీడియోలు చూపిస్తావు, మూసుకొని నా భజన చేయంటే నాకు కుదరదు. అక్కడ కూర్చుని జర్నలిస్ట్ ఎవరైతే నేను అడగాలనుకునే క్వశ్చన్లు నువ్వు రాసిస్తావేమో, వాళ్ళు అడుగుతారేమో, కానీ జనాల్లో ఉన్న ప్రశ్నలు కదా ఇవన్నీ. కింద కామెంట్లో వల్గర్ కామెంట్లు 100 ఉండొచ్చు, కానీ సహేతుకరమైన కామెంట్లకి నువ్వు సమాధానం చెప్పాలి కదా. ఏ రోజైనా సరే ఒక వల్గర్ కామెంట్ వల్గర్ ఇది మనం పాస్ చేసామా? లేదు కదా. నువ్వు చెప్పిన మాటలు కూర్చోబెట్టి అసలు ఇవన్నీ నేను శేఖర్ భాష ఎందుకు ఆగడు అంటే ఒక మాట చెప్తాను మీకు. మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక క్వశ్చన్ అడగండి గూగుల్ని. భారతదేశంలో
విచ్ ఇస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా? విచ్ ఈస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా? కొట్టండి, స్పీకర్లో అడగండి పర్లేదు. మోస్ట్ మిస్యూజ్ సెక్షన్ ఇన్ ఇండియా. లీగల్ సెక్షన్ అని అడగండి, లేకపోతే వేరే వస్తుంది. విచ్ ఈస్ ద మోస్ట్ మిస్యూజ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా? అడగండి. వచ్చింది సార్. సెక్షన్ 498A ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఈస్ వైడ్లీ కన్సిడర్డ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా. సో అయితే 498A చాలా మిస్యూజ్ అవుతుంది అంటారు. అన్ని సెక్షన్లోకి అత్యంత దుర్వినియోగం కాబడుతున్న సెక్షన్ ఏదన్నా ఉందంటే 498A ఐపీసీ. దాన్ని రీసెంట్గా బిఎన్ఎస్లో 85గా ట్రాన్స్ఫర్ రూపాంతరం చెందింది. అదైనా ఇదైనా ఒకటే, సేమ్ 498A అనమాట. ఇది ఏంటి అంటే ఏ సాక్ష్యం ఆధారం లేకుండా భార్య వెళ్ళి భర్త మీద కేసు పెట్టే ఇది పెడితే ముందు వెనక చూసుకోకుండా నిన్ను కావాలంటే నీ ఫ్యామిలీని ఇంకా ఎవరన్నా మీ బంధువులు దూర బంధువులు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పడేసే ఒక క్రూరమైన సెక్షన్. లేదా ఆవిడ చెప్పిందంటే అది నిజం, ఎందుకంటే ఆడది అబద్ధం చెప్తుంది అని అంటే డిసైడ్ అయిపోయారు. దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పుడెప్పుడో మరి ఎవరో ఒక పొలిటీషియన్ వాళ్ళ అమ్మాయికి ఇటువంటిది ఏదో అత్తగారింట్లో జరిగితే సాక్ష్యాలు లేని కారణంగా అని చెప్పి అన్నారని. అవునా, సాక్ష్యాలు లేక అది ఎట్లా అంటారు, చట్టమే చేద్దాం, అసలు సాక్ష్యాలు అవసరం లేదు దీనికి అని చెప్పేస్తే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం అందరికీ, దేశం మొత్తానికి ఆపాదించకూడదు కదా. ఏ దేశంలో లేని విచిత్రమైన సెక్షన్ మన దేశంలో ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఒక నెక్సెస్ అనమాట, ఒక ఆవిడ వెళ్ళి పోలీసు దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుంది. ఇది కోర్టులో ఎట్టగో సాక్ష్యాలు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే లోపల వీడికి జరిగే సన్మానం ఏదైతే ఉంటుందో, అంటే బలవంతంగా వీడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, వీళ్ళ అమ్మ నాన్నని రోడ్డుకి ఎచ్చడం, ఇవన్నీ కూడా అవ్వడం. దీనికి తోడు నెక్స్ట్ మీడియాకి ఎక్కడం, వీడు ఒక దుర్మార్గుడు దీచుడు, నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు, తోసేశాడు, నన్ను కడుపుతున్నప్పుడు కాలుతో తన్నాడు, ఇలాంటి ఏదన్నా పెట్టచ్చు. దానికి ఏ ఆధారం అక్కర్లేదు, తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, వాడు పొలవమని చెప్పి వచ్చిన తర్వాత సార్ సిఏ గారు లేకపోతే ఎస్ఐ గారు ఏంట్రా సెటిల్ చేసుకో, లేకపోతే అయిపోయింది నీ జీవితం, నీ ఉద్యోగం పోద్ది, నీవు పోద్ది, అది పోద్ది, నేను తీసుకెళ్ళి లోపలేస్తాను, 10 ఏళ్ళు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్, ఇన్ని మాటలు మాట్లాడేది వాడికి పడిపోద్ది. ఇంక వెంటనే ఏం చేస్తాడు, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటాడు. ఓ 10 లక్షలు ఇస్తే 1 లక్ష రాదా, ఓ 10 కోట్లు ఇస్తే 1 కోటి రాదా, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. జడ్జిలు కూడా ఆఖరికి డిమాండ్ చేశారు డబ్బులు అని చెప్పి ఆయన అతుల్ సుభాష్ చచ్చిపోయిన వాంగ్మూలంలో రాశాడు. అవును, ఆ కేసులో అతను. సో ఇది లిటరలీ ఎంత మిస్యూజ్ అంటే కొన్ని వేల కుటుంబాలు చితికిపోయి చచ్చిపోయినాయి. అంత దారుణంగా దీన్ని యూజ్ చేస్తుంటే ఇదొకటే కాదు, 493 అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కొన్నాళ్ళు కలిసి ఉంటే ఒకానొక రోజున అబ్బాయి కనుక నేను విడిపోతున్నాను, నాకు నువ్వు నచ్చలేదో లేకపోతే ఏదో కారణం చేత, లేకపోతే అమ్మాయి బిహేవియర్ నచ్చలేదని చెప్పి అబ్బాయి విడిపోయినా కూడా అబ్బాయి మీద కేసు పెడితే, ఇది ప్రేమలో ఉన్నప్పుడు కేసు పెడితేట అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష. అదే కనుక అమ్మాయి నాకు నువ్వు నచ్చలేదు, నాకు నీకన్నా బెటర్ సంబంధం వచ్చింది, అమెరికా దొరికాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటే నువ్వు నోరు మూసుకున్నాడు, వాళ్ళ మీద కేసు పెట్టడానికి సెక్షనే లేదు. ఎంత దారుణం అండి. అంటే లాస్ అనేవి జెండర్ బయాస్డ్గా ఇంత దారుణంగా ఉంటే మగాడు ఎలా బతకాలి ఇండియాలో? నువ్వు ప్రేమించలేవు, పెళ్లి చేసుకోలేవు, అంతా నీకు అగ్నెస్ట్గానే ఉంది. ఈరోజు నువ్వు మగాడికి ఉన్న పరిస్థితి ఇది. ఇవాళ ఆవిడంత ఈజీగా వెళ్ళి కేసు పెట్టగలిగింది అంటే ఆ 498 సెక్షన్ పుణ్యం. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడే మేలుకొని ఆ సెక్షన్ని రిపీల్ చేయలేక, రిపీల్ చేస్తే మళ్ళీ మనకి ఏదైనా మహిళా ఓట్లు పోతాయనో లేకపోతే ఇంకోటో, లేకపోతే ఇది పార్లమెంట్లో చస్తే చావని మగాడేగా, మైనార్టీ ఓట్లు అయితే గట్టిగా పడతాయి, మగాడికంటూ ఒక ఇది ఉంటుంది కదా, మగాళ్ళందరూ ఒక ఇదని మహిళల కోసమే ఉంటాయి. ఇప్పుడు మహిళల కోసం ఉచిత బస్సు ఉంటుంది, ఏ రోజైనా మగాడి కోసం బస్సు ఉంటుందా? మనకు మగాడి కోసం డబుల్ ఛార్జీలు ఉంటాయి. మళ్ళీ ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. మగాడు చితికిపోయినా పర్లా, వాడికి వచ్చే శాలరీ ఏమీ డబల్ అవ్వలేదు కదా సార్, వాడు అదే శాలరీతో బతుకుతున్నాడు. మీరేమో బస్సు ఛార్జీలు పెంచుతారు, వాళ్ళకేమో ఫ్రీ బస్సు, మాకేమో డబల్ ఛార్జీలు. సరే, ఓట్ల రాజకీయాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ డబ్బులు కూడా కడతాం సార్. కాకపోతే ఇదేంటిది, తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, కుటుంబాలను నాశనం చేసే సెక్షన్ ఇది. ఆ సెక్షన్ పెట్టింది దీని మీద, ధర్మ మీద. సో నా పోరాటం అంతా ధర్మ గురించో, రాజ్ తరుణ్ గురించో, జానీ మాస్టర్ గురించో కాదు. ఇటువంటి తప్పుడు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మగాడిని
నరకానికి గురి చేస్తూ మగాడి ఫ్యామిలీని మొత్తం సర్వనాశనం చేస్తున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాలి. జెండర్ బయాస్డ్ కాకుండా జెండర్ న్యూట్రల్గా పెట్టండి. వైఫ్ అని రాయకండి, హస్బెండ్ అని రాయకండి, స్పౌజ్ అని రాయండి, మేలు ఫీమేల్ రాయకండి, పర్సన్ అని రాయండి. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ఇంకా ఎక్కడో గిరిజన స్త్రీకి ఒక అడవిలో అన్యాయం జరిగింది కాబట్టి ఉంటారు ఖచ్చితంగా, నేను కాదన్ను, అటువంటి వాళ్ళు చేస్తారు. కానీ ఆ పేరు చెప్పి ఇక్కడ చేస్తుంది ఎవరు సార్? నెలకి 10 లక్షలు మెయింటెనెన్స్ అవుతుంది నాకని చెప్తున్న వాళ్ళ. డ్రగ్ పెడ్లర్సా? డ్రగ్ పెడ్లర్ కేసు మీద 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ కూడా 493 పెడుతుంది. 10 లక్షల నెలకి మెయింటెనెన్స్ అయ్యే ఆవిడ కూడా 498 పెడుతుంది. ఒక్క సాక్ష్యం అక్కర్లా. అక్కడ ఎఫ్ఐఆర్ చెబితే 25,000 చీర కొని పెడతారండి నాకు. 25,000 చీర? ఒక కుటుంబం బతుకుతుందమ్మా 25,000 తోటి నెలకి. ఇటువంటి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు సార్. బాగా డబ్బులుండి ఇంత పెద్ద పెద్ద సెటిల్మెంట్లు అవుతాయి అనుకున్న చోట వెంటనే మనిషిని పట్టుకొస్తారు, 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇవన్నీ చేయడానికి వెనకాల పెద్ద మీడియా ప్రతినిధులు నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బాహాటంగానే చెప్తుంటారు. మీరు జర్నలైజ్ చేయొద్దు మీడియా ప్రతినిధులు అని. సరే టీవీ5 మూర్తి గారు ఓకేనా, ఆయన ఒప్పుకున్నారు కదా, నేనే ఉన్నాను. అవును, నేను అండగా ఉంటాను, నా సపోర్ట్ ఉంటుంది అన్నారు సార్. సపోర్ట్ అంటే వేరే రకంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను రేడియోలో పనిచేస్తున్నాను అనుకోండి, నా షోలో ఆయన ఇట్లా ఈయన ఇట్లా అని నేను చెప్తే నాకు నా ఆఫీస్ ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో ఒక పని చేయడానికి ఇచ్చారు. నా ఫ్రెండ్కి అన్యాయం జరిగిందని చెప్పి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాడికి న్యాయం జరగాలని చెప్పడం ఒక పక్షపాతం అవుతుందా? ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ చేయాలి కదా. నీ ఫ్రెండ్స్కి నీ ఫ్యామిలీకి బిడ్డానికి అని ఉన్నది. చాలా క్లియర్ కట్గా వీళ్ళిద్దరికి మధ్య ఉన్న స్నేహం అర్థమవుతుంది. నేనేమి తప్పుడు బాధం ఆపాదించట్లేదు, వీళ్ళిద్దరికి స్నేహం అనేది ఉంది. చాలాసార్లు కలిసాను, ఈవిడే చెప్పింది మంచిది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈయనకి తినే చనువు అంతా కూడా ఉంది, ఆయన భర్త ప్లేట్లో కూడా పెట్టేంత చనువు ఉంది కాదన్ను. ఇవి తెలుస్తుంది జనాలకి. ఇంత సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు ఒక పక్క బోన్లో నించొని ఉంటే నువ్వు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అయ్యా ఈవిడికి ఈవిడ నా ఫ్యామిలీ మెంబరో లేకపోతే నా క్లోజ్ ఫ్రెండో కాబట్టి నేను తీర్పు చెప్పడానికి అర్హుని కాదు. ఎందుకంటే నేను చెప్పినా కూడా బయాస్డ్గా నా మీద నిందలేస్తారు జనాలు. చూడండి ఇదిగో వీళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇటువంటి ఆయన వాళ్ళకి చెప్పకపోతే నాకు చెప్తాడు ఆ తీర్పు అనుకుంటారు కదా. అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? వేరే నువ్వు కావాలంటే న్యాయవాదిగా మారు, కానీ నువ్వు న్యాయమూర్తిగా ఉండలేదు. సో ఫైనల్గా శేఖర్ భాష ఈ మొత్తం అంశంలో ఏం చేయబోతున్నారు సార్? ఈ పోరాటం ఇది వీళ్ళ కోసం కాదు, ఇది అదలాగా నడుస్తుంది. నా దగ్గర అంత ఇది లేదు జనాల్ని కూడగట్టేంత. బట్ కొంతమంది స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు రీసెంట్గా పరిచయం అయ్యాయి మనకి. ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేశాను నేను పోయి. ఇలాంటి సెక్షన్స్ రిపీల్ చేయాలి, మగాళ్ళ జీవితాలని ఈ చట్టం చక్రాల కింద నరిగి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో దయచేసి మగాళ్ళ కోసం కూడా హీ టీమ్స్ రావాలి. మగాడి గోడు వినడానికి పురుషుల కోసం పురుష ఆయోగ్, పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి గట్టిగా అక్కడ మనం ఒక 2,000 మందిని వేసుకుని వెళ్ళి, ఓకే అంటే నేనే వేసుకెళ్ళానని చెప్పిన వాళ్ళందరికీ ఛార్జీలు పెట్టుకునేది లేదు. బట్ రకరకాల వీళ్ళతో కోఆర్డినేషన్స్ దేశవ్యాప్తంగా ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు సార్. మా అన్నయ్య అన్యాయం అయిపోయాడు, నా కొడుకు అన్యాయం అయిపోయాడు, నా తమ్ముడు అన్యాయం అయిపోయాడు అని చెప్పి వచ్చిన ఆడవాళ్ళు హృదయ వేదారికి అక్కడ అంటించారు. వాళ్ళందరికీ దండలేసి పాపం చచ్చిపోయినారు సార్ వాళ్ళు. ఆయన అన్నాడు ఒక మాట, మీకు గుర్తుందా? ధర్మ సార్ నా కంచంలో వాడికి ఎట్లా తినిపిస్తుంది సార్, అది చూసిన వాడు ఎవడన్నా బతుకుతాడా, చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అన్నాడు. వాళ్ళకి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కంచంలో పెడితే ఏముందని. అది పడేవాడికి ఉంటుంది సార్. నా పర్మిషన్ లేకుండా నాకు ఇష్టమైనది నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావంటే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడితో ఆగదు, ఇంకా ఏవో ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఈవిడ మెంటాలిటీ ఆ టీవీ ఛానల్కి ఇందాక ఆయన వెళ్ళాడు కదా, ధర్మ వెళ్ళాడు కదా, ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది, నేను కూడా వచ్చి కూర్చుంటాను. ఆయన ఇంట్రెస్ట్గా లేడు. ఎందుకంటే రేపు ఇప్పుడు ఆవిడ రౌడీలను కొట్టిస్తా, అందరినీ చంపించేస్తా, ఇటువంటివన్నీ మాట్లాడుతుంది. ఇంత రౌడీజం ఉండే వాళ్ళ పక్కన మనం కూర్చొని రేపు ఏదైనా జరిగినా కూడా ఆయనకి ఏదైనా జరిగినా మా టీవీ ఛానల్ మీదకి వస్తుంది అని చెప్పి అక్కడ కింద ఒక లేడీ జర్నలిస్ట్ ఆవిడ ఆపింది. హోల్డ్ చేస్తే ఈవిడ పైకి వచ్చి ఈ జర్నలిస్ట్కి మీకు ఏదో ఎఫ్ఐఆర్ ఉంది
అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఆయనకి సపోర్టింగ్గా కొంచెం మాట్లాడినా వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ అంటకట్టేస్తారు. రాజకీయం, అమ్మో ఎందుకు వచ్చిందిరా బాబు ఈ నోరుతో మనం పడలేము, పోమ్మా అని చెప్పి అనేయాలన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ధర్మా మహేష్ తప్పే లేదని శేఖర్ భాష ఫీల్ అవుతున్నాడా? సార్, తప్పులు భార్య భర్త చేస్తారు, కానీ వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని పచ్చి బూతులు తిట్టి అమ్మల్ని అక్కల్ని, అది మామూలు తప్పులు కాదు సార్. తప్పులని భార్య భర్తలు చేసుకోరా? ఏదో ఆయన సరే సినిమా తీసుకెళ్తా అంటారు, లేదా అబద్ధాలు చెప్పుండొచ్చు, ఈవిడ అబద్ధాలు చెప్పుండొచ్చు, ఏదో ఉంటాయి ఫ్యామిలీ అన్న తర్వాత. దాని గురించి మనం ఎవ్వరం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా, భర్తకి ఎఫ్ఐఆర్లు ఉన్నా భార్య సర్దుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే భార్యకి ఏమన్నా ఉన్నా కూడా కొన్నిసార్లు బిడ్డల దృష్ట్యా భర్త కూడా సర్దుపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అది కాదు. సో క్లీన్ చిట్ అయితే శేఖర్ భాష ఇవ్వట్లేదు ధర్మా మహేష్కి. ఆయనే చెప్పాడు కదా సార్. ఇప్పుడు నన్ను ఇంతగా డీగ్రేడ్ చేస్తే ఒక మగాడిని, నీకన్నా వాడు బాగుంటాడు, నీకన్నా వాడితోనే ఉంటాడు, నన్ను పుష్ చేసింది సార్. ఆఖరికి పిల్లాడిని చూడడానికి వచ్చినప్పుడు కూడా నన్ను చూడడానికి లేకుండా తరిమేస్తే, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదంటే ఎట్లా? ఆయన ఇదే చెప్తున్నాడు, నేను ఇలా అవ్వడానికి కారణం ఈవిడే. కాకపోతే మీరు అంటగడుతున్న సంబంధాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఇంట్లో ఫుడ్ దొరకకపోతే ఏం చేస్తారు అని చెప్తున్నాడు. ఇంట్లో ఫుడ్ దొరకకపోతే ఏం చేస్తారు? అది సమాధానం కాదు. బట్ ఆయన మేబీ ఆయన వేరే చోట యాక్సెప్ట్ చేశాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. చేశారో లేదో నాకు తెలియదు, నేను చూడలేదు. ఒకవేళ చేసుంటే ఫైన్. కానీ ఆ పేరు చెప్పి ఆయన కొడుకు దూరం చేయడము, లేకపోతే ఆయనకి ఉన్న ఫ్రెండ్స్ అందరితోటి ఈయనకి రిలేషన్లు ఆట కట్టడం, ఆ ఆడవాళ్ళ పేర్లన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని బజార్కి ఎచ్చడము, వాళ్ళ హస్బెండ్స్ పేర్లు చెప్పడము, వాళ్ళ ఇంటి అడ్రస్లు చెప్పడము కరెక్టే అంటారా? వేరే వ్యక్తుల ప్రైవసీని మనం ఎలా బయట పెడతాం? సో ఫైనల్గా శేఖర్ భాష గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఈ మొత్తం సినారియో నుంచి మీ ఫైట్ అయితే పాయింట్ ఏమవుతుందంటే, ఇక్కడే ఒకటే చెప్తా, ఒకవేళ నీకు అక్రమ సంబంధాలు నిజంగానే ఏమన్నా ఉన్నట్టు ప్రూవ్ అయితే దానికి పెద్ద శిక్షలు ఏం లేవు, కానీ దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. డైవర్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ఆడవాళ్ళు అయితే భరణం కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఇదే మగవాడికి రివర్స్లో వస్తే ఆవిడకి అక్రమ సంబంధం అని ప్రూవ్ చేస్తే నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు. నువ్వు ఆవిడ దగ్గర నుంచి భరణం అయితే తీసుకోలేవు, కానీ భరణం ఇవ్వకుండా ఆగచ్చు. అక్కడ అర్థమైంది తేడా? అవును. మగాడు భరణం ఇవ్వకపోవడమే వాడి వరంగా భావించాలి తప్ప, ఆవిడ అన్యాయం చేసింది కాబట్టి ఆవిడ దగ్గర నుంచి నీకేం నష్టపరిహారం రాదయ్యో. అర్థమైందా? ఈ ప్రూవ్ చేయడం అని ఆయన అటువంటి వాడు అని ప్రూవ్ చేసే ఇది ఎందుకు అంటే, జనరల్గా అటువంటి న్యాయాల్లో వీటిలో ఎందుకు జరుగుతాయంటే, భరణం తప్పు నీది కాబట్టి నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఎంతో కొంత చెల్లించిపో అని చెప్పి. ఇది ఏమన్నా ఉన్నా కూడా కోర్టు తెలుస్తుంది. నీకు విడాకులు కావాలన్నా కోర్టు ఇస్తుంది, భరణం కావాలన్నా కోర్టు ఇప్పిస్తుంది. ఆఖరికి ఆ కిస్మత్ మండి ఎవరిది అనేది కూడా కోర్టే చెప్తుంది. TV5 మూర్తి గారు అయితే చెప్పరు కదా. మీరు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. కాదు, ఆయన నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్తున్నారు కదా. సపోర్ట్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. సపోర్ట్ అంటే ఇన్ని స్టేషన్కి పిలిపించడంలో సపోర్టా, లేకపోతే ఏంటి సపోర్ట్ అంటే? పోలీసుల దగ్గర పంచాయతీ చేయించడం సపోర్టా? కోర్టుకి వెళ్తే అంత భరణం రాదు కాబట్టి బయటే సెటిల్మెంట్లు చేసుకుంటే ఎక్కువ వస్తాయి. కోర్టు అవునమ్మా నువ్వు ఎంత చదువుకున్నావు కదా, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు, ప్రస్తుతానికి ఏదో దాంట్లో ఏదో వాటా వస్తుంది అంటున్నావు కదా, ఆ లెక్కలు చూడండి, ఆ లెక్కలు ఎంత వస్తే అంత తీసుకోండి అని చెప్తారు. రేపు ఆ లెక్కలు తీస్తే 25 కోట్లు ఉంటాయా? చూపించమనండి, అదే నేను అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ ఏదో ప్రూఫ్స్తో సహా చూసినట్టున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు లేదు అంత రాలేదు, అసలు IT రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు అని చెప్పేసి అనేది నేను వాళ్ళ దగ్గర వాళ్ళ శ్రేయోభిలాషులను కనుక్కున్నాను. నేను ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ వచ్చిందో, ఈవిడ 25 కోట్ల మ్యాటర్ బయటకు తీసుకొచ్చిందో, నేను అడిగాను IT రిటర్న్స్ ఉన్నాయా దీనికి, ఉంటే చూపించండి. ఏం లేవు. ఒకవేళ అంతా బ్లాక్లో ట్రాన్సాక్షన్ అయితే మొత్తం గోవిందా. అది మాకొద్దు సార్, అన్నిటికంటే సమస్య, ఈ రాయల్టీ మాకొద్దు, మేమంతా బ్లాక్లోనే తీసుకుంటామని ఎవడన్నా అని అట్లా తీసుకున్నాడు అనుకోండి, బ్లాక్లో అంటే వాళ్ళు చేశారని చెప్పట్లేదు నేను, ఎవరన్నా నిజంగా అలా చేస్తే ఏమవుతుంది, రేపు కోర్టులో క్లెయిమ్ చేసుకోలేవు కదా నువ్వు. అవును, బ్లాక్ని గోవిందా. ఇరు వర్గాలకి ఇప్పుడు అన్నిటికంటే అది అతిపెద్ద సమస్య అవుద్ది. ఇరు వర్గాలకి ఏం లేదు. ఇప్పుడు నిజంగా అది హైప్, ఎగ్జాగరేషన్ అనే నా ఉద్దేశం. 25 కోట్లు బ్రాండ్కి అంత వస్తుందా అనేది నాకైతే అనిపించట్లా. సరే, లెట్ దెమ్ ప్రూవ్. ఓకే శేఖర్ భాష గారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మొత్తం విషయంలో నుంచి మీ ఫైట్ అనేది ఎలా అయినా సరే మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు. అంటే పురుష ఆధిక్య సమాజంలో పురుషులకి న్యాయం జరగట్లేదు,
పురుష ఆధిక్యం అని చెప్తున్నారు కానీ పురుషులే ఇబ్బంది పడుతున్నారు. పురుషులు ఇబ్బంది పడడం కూడా పక్కన పెడితే నాకు మహిళలంటే కూడా చాలా రెస్పెక్ట్ సార్. ఒక విషయం చెప్తున్నాను, ఆవిడకి అన్యాయం జరిగిందని చెప్పి ఊళ్ళో ఉన్న 100 మహిళల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళందరి ఫోటోలు వాళ్ళందరినీ బయటపెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి, ఏది మళ్ళీ TV5 మూర్తి గారు ఆయన ఛానల్లోనే మీరు ఆయన ఛానల్లోనే తీసుకొచ్చి అన్ని ప్లే చేశారు కదా. సో వాళ్ళందరి జీవితాలు బయట పెట్టినట్టే కదా సార్. ఏ హక్కు లేకుండా నాకు అన్యాయం జరిగిందని ఒక్క మహిళ చెప్పి 100 మంది మహిళల్ని తప్పు చూపిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా మహిళలే కదా, వాళ్ళవి జీవితాలే కదా అని ఎప్పుడు మీకు అది అర్థమవుతుంది అంటే, ఇదిగో తోక అదిగో పులి అన్నట్టు, ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడ ఈ కారిడార్లో నడుచుకొని వెళ్ళారు కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య అది ఉంది అని మీరు చెప్తే, మరి మీరు వాళ్ళ ఇంట్లో ఇదిగో ఈయన మేమైనా కారిడార్లో నడుచుకెళ్ళాం, ఇంట్లో ఇక్కడికి వెళ్ళిన ఫుటేజ్ కూడా లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని నా ప్లేట్లో తిన్నావు, మరి తర్వాత ఏం చేసావు అని ఆయన అడిగితే, ఇప్పుడు జనాలందరూ అడుగుతున్నది అదే కదా, ఎంగిల్ ప్లేట్లో తినడం ఏంటి సార్ అసహ్యంగా అని చెప్పి. ఇప్పుడు ఆ బాధ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా సరే అమ్మాయినన్నా ఆయనన్నా ఎవరినన్నా అంటే అవతల వాళ్ళైతే మనం చాలా తేలిగ్గానే వేయచ్చు, ఇదిగో ఈ ప్రూఫ్ చూపించాం కాబట్టి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసేసేయచ్చు అనుకుంటే, మరి ఇప్పుడు దీనికి అదే సమాధానం కదా. అది రైట్ అయితే ఇది రైటే, అది తప్పైతే ఇది తప్పే అంటున్నారు జనాలు. అంటే నీకు నొప్పి కలిగేది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి, నీకు గిచ్చితే నొప్పి పెడుతుంది అనుకో, నువ్వు వేరే వాళ్ళని గిచ్చకు. నువ్వు వాళ్ళని గిచ్చుతావు, నేను గిచ్చితే గిచ్చుకోవాలి, నోరు మూసుకొని ఉండాలంటే అట్ట. రీతూ చౌదరి అక్కడికి వెళ్ళడం, కారిడార్లో నడిచి వెళ్ళడం అనేది తప్పైతే, మీరు ఆ ఇంట్లో కూర్చొని కంచంలో తినడం కూడా తప్పే. వాళ్ళిద్దరికి ఏమి సంబంధం లేదు అనే విషయం నిజమైతే ఇది కూడా అదే అనుకుందాం. అదే వాళ్ళు వాదిస్తున్నారు కదా, వాళ్ళు చెప్పేది అదే. మాది స్నేహం అంటున్నారు, మీది అదే అంటున్నాను. మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే ఇంకోట, అలా కాదు కదా. అదే ఈవిడ కూడా అదే చెప్తుంది, మేము చాలాసార్లు కలిసామని చెప్తుంది కదా, వీళ్ళది స్నేహమే. నేను వీళ్ళని తప్పు పట్టట్లే, నిజంగా తప్పు పట్టట్లే, 100% నేను తప్పు పట్టట్లే. ఆయన ఇందాక ఆ జర్నలిస్ట్ గారు చెప్పారు కదా, నేను అంత వ్యంగ్యంగా కూడా పోవట్లే, నేను మనస్ఫూర్తిగా ఏం ఉందనుకోవట్లే, కానీ అలాగే వీళ్ళ మధ్య కూడా ఏం లేదు. ఎందుకు అంత దమ్ముతో చెప్తున్నానంటే, ధర్మా మహేష్ చాలా క్లియర్గా ఉంటే చూపించాలి కదా ఫుటేజ్. భయపడతారు కదా నిజంగా ఉందనుకుంటే, బెడ్రూమ్లో కెమెరా పెట్టి ఆ కెమెరా తీసి చూసుంటావు కదా ఖచ్చితంగా, మరి ఉంటే ఈ పాటికి బయటకు రావాలి కదా. ఇంత అసలు మూర్తి గారిని అంటారా, మూర్తి గారిని అంటే మీ పని చూస్తా, మేము మూర్తి గారు రివర్స్ అయితే మీ పని ఎట్లా, ఇంత మాటలు ఎందుకు, అది చూపిస్తే అయిపోయింది కదా. మాకు చూపించక్కర్లేదు, చూపించి వాళ్ళ దగ్గర ఏదైనా 65B తీసుకుని కోర్టులో పెట్టండి. సో అవతల వాళ్ళ మీద నిందలు వేయడానికి, ఎస్పెషల్లీ అందులోనూ ఆడపిల్లలు, నేను ఎందుకు చెప్తున్నాను, ఆడపిల్లలు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అనేది, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు సార్. సరే ఏ రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఏమి రోడ్డు మీదకి రాలేదు నాకు న్యాయం చేయండి అనో, లేకపోతే నాకు అన్యాయం జరిగిందనో, డాక్టరు రాలేదు, లేకపోతే రీతూ చౌదరి రాలేదు, ఎవరు రాలేదు, వాళ్ళ మనాన్ని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే, నీకేదో సెటిల్మెంట్ కావాలనో లేకపోతే ఇంకోటో అని చెప్పి వాళ్ళ బతుకులన్నీ కూడా, నీకు ఫ్రెండ్ కాబట్టి ఆయన ఛానల్లో పదే వాళ్ళ క్లిప్పులు రన్ చేసి, హ్యాపీ డేంట్ తింటే అది డ్రగ్స్ అన్నట్టుగా, కారిడార్లో నడుచుకొస్తే బెడ్రూమ్లో శృంగారం జరిగినట్టుగా, వెనకాల మ్యూజిక్లు పెట్టి, ఎంత దారుణం సార్ ఒక అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. ఆవిడ ప్రొఫెషన్ ప్రకారం ఆవిడ కొంత గ్లామర్ ఆరబోతుతో ఏదైనా చేస్తూ ఉండొచ్చు, అన్నంత మాత్రాన అది ఒక్కడితో ఆగకుండా ఇలా నా ఇంటికే వచ్చావంటే నువ్వు ఇలా ఎంతమంది ఇళ్లలో ఎంతమందితో ఇలా చేస్తున్నావు, ఎంతమంది షుగర్ డాడీలు నీకున్నారు, వద్దు ఆ లాంగ్వేజ్ అంతా అసలు వద్దు మనకు. ఆవిడ మాట్లాడుతుంది, అది అంత నీచంగా మాట్లాడుతుంది. ఇంత నోరు పారేసుకునే ఆవిడతో ఏ మనిషి అయినా సరే గృహహింస చేశారంటే నమ్ముతారా? ఆవిడ చేసిందంటే ఎవరన్నా ఈజీగా నమ్మచ్చు. ఆయన అదే చెప్తున్నాడు, ఇవి చాలా తక్కువ సార్ మీరు విన్న బుద్ధులు, రోజు నన్ను అయితే ఇంకా 9 ఏళ్ల నుంచి నా బాధ ఎవరికి చెప్పుకోవాలంటున్నాడు ఆయన. సో ఫైనల్గా కంక్లూడ్ చేయమంటే ఏం చెప్తారు? కంక్లూడ్ అంటే ఇంకేం లేదు సార్, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పాలని ఆలోచన ఏంటంటే, తప్పుడు కేసులు పెట్టి ఎక్స్టార్షన్, ఒక 376 కావచ్చు, లేకపోతే 493 కావచ్చు, 498A కావచ్చు, ఇలాంటివి మగాళ్ళని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి ఉపయోగపడుతున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నిజాలు మీరు తెలుసుకోండి. జనాలు గుడ్డిగా, అలాగే జర్నలిస్టులు కూడా గుడ్డిగా భజన చేయకండి, అడగండి. నేను ఇవాళ అడుగుతున్నాను, ఐటీ రిటర్న్స్ చూపించండి దమ్ముంటే అని అడుగుతున్నాను కదా, మరి ఎవరు ఎందుకు అడగట్లేదు? ఈ ఫోటో దీని మీదే కదమ్మా, మీరు ఎందుకు చెప్పారని అడగాలి కదా.
సో జర్నలిజం అంటే ఒకళ్ళకి భజన చేయడం కాదు, ప్రశ్నించడం. అది మూర్తి గారికి బాగా తెలుసు. మరి ఎందుకు భజన చేయాలి ఆవిడకి? ఆవిడ ఎందుకు క్వశ్చన్లు అడగలేకపోతున్నారు మీరు? బయట ఉన్న ఆధారాలను పెట్టి ఆవిడ ఇవాళ ఇన్ని వీడియోలు చేసింది, ఏంటమ్మా ఇది ఇలా చేసావు అని చెప్పి మరి అడగాలి కదా. రెండు పక్కల చూపించాలి కదా నువ్వు. జర్నలిజం అంటే ఆవిడ ఏం చేసినా రైట్ అయిపోద్దా? పసిపిల్లల జోలికి వస్తానా రైట్ అయిపోద్దా? కాదు కదా. నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి మీరు దత్తత తీసుకున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలి మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ కూడా కాదు, మీరు ఏదైతే ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ ఏదైతే పర్సన్స్ పేరు చేస్తున్నారో, రాజతరం లావణ్య కానీ లేకపోతే ఇప్పుడు గౌతమి చౌదరి కానీ, ఇవన్నీ తీసేస్తే మీరు ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అందులో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.